నమస్కారం మేడం. నమస్కారం సార్. ఈరోజు మీ మెసేజ్. నా మెసేజ్ చాలా హ్యాపీగా ఉంది. ఇలా అందరినీ తోటి నేను మాట్లాడడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ గివెన్ బై హిమ్. సో ఎవ్రీ రోజు విడిచి రోజు సార్ మాట్లాడుతున్నారు. ఆ మెసేజెస్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. కొత్తగా విషయం చెప్పాలి అంటే నేను ఈ మధ్య 2 పుస్తకాలు చదువుతున్నాను. అండ్ ఫస్ట్ నేను చెప్పాల్సింది, ఇంట్లో ఇద్దరం ఉండడం హ్యాపీగా ఉంది. కావలసిన వంటలు చేసుకోవడం, తినడం, సినిమా రాత్రి అయ్యేసరికి భోజనం అయ్యాక ఓ సినిమా చూస్తున్నాం ఇద్దరం, చూసి పడుకుంటాము. సో పొద్దున్న లేవగానే ఏదో ఒకటి అలాగా రోజులు ఎలా దొల్లిపోతున్నాయో మాకే అర్థం కాకుండా దొల్లిపోతున్నాయి. ఇలాగ జూమ్ క్లాసెస్ అని అవన్నీ అటెండ్ అవుతున్నారు ఆయన. మా పెద్దమ్మాయి అన్నీ అరేంజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ అవర్ డైలీ రొటీన్. అందరూ కూడా కూరగాయలు కానీ ఏది కానీ ఏ అవసరాలు ఉంటే అందరూ పంపిస్తున్నారు. అందరు మాస్టర్స్కి నా ధన్యవాదాలు దానికి హెల్ప్ చేస్తున్నందుకు. దెన్ పుస్తకాల సంగతి చెప్పాలంటే ఒకటి ఫినిష్ చేశాను. ఐ డిసైడెడ్ టు లివ్ 120 years. సో ఆ పుస్తకం చాలా బాగా రాశారు ఆయన. మనం 120 years ఎందుకు బతకాలి, ఎలా బతకాలి, అసలు అవసరం ఏంటి 120 years బతకడానికి, ఇవన్నీ ఆయన రాశారు. 120 years బతకాలి అంటే మనం ఒక పర్పస్ ఉండాలి దానికి. సరే 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతున్నాము, ఏదో పిల్లల కోసం మనవాళ్ళ కోసం మనవాళ్ళతో ఆడుకుంటున్నాం, బాగానే ఉంది, ధ్యానం చేసుకుంటున్నాం. ఆ తర్వాత స్ట్రాంగ్ పర్పస్ ఉండాలి మనకి ప్రతి దానికి కూడా. సో ఆ పర్పస్ అనేది ఆయన చెప్తున్నారు అనమాట. ఈ పర్పస్తో అయితే మీరు 120 years ఉండాలి అని డిసైడ్ చేసుకున్నందుకు అర్థం ఉంది అని. దాంట్లో చాలా ఉన్నాయి. చిన్న పిట్ట కథలాగా చెప్తాను. ఒక కథ ఉంది. అది ఏంటంటే, ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో చాలా గద్దలు అంటే ఈగిల్స్ అన్ని ఈగిల్స్ విలేజ్ అనమాట అది. ఈగిల్స్కి మామూలుగా ఏంటి 40 ఏళ్ళు వాటి లైఫ్ స్పాన్. అయితే సరే అన్నీ అవుతున్నాయి, చచ్చిపోతున్నాయి, 40 ఏళ్ళు వచ్చేసరికి చచ్చిపోతున్నాయి. ఏంటబ్బా ఇది అని ఒక ఈగిల్ ఏం చేస్తుంది, దానికి 40 ఏళ్ళు దగ్గరకు వస్తాయి. వాటికి ఒక టెక్నిక్ ఉందన్నమాట ఇంకా బతకడానికి. ఆ టెక్నిక్ని ఎవరన్నా ఆ ఈగిల్స్ అన్ని పాటించాలంటే కొంత దాన్ని ఏమంటారు, భయపడుతుంటాయి అవి. అయ్యో ఎందుకు, ఇది చాలా కష్టమైన టెక్నిక్ అనమాట అది. సరే అని ఒక ఈగిల్ ఏమో 40 ఏళ్ళు దగ్గర పడుతుంది. ఎలాగా చచ్చిపోతాను, ఈ టెక్నిక్ ఏదో ఉపయోగించి చచ్చిపోదాం అని ఏం చేస్తుంది, అది ఫార్ అవే ఒక కొండ మీదకి వెళ్ళి కూర్చుంటుంది. అక్కడ ఒక గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకొని రోజు ఏం చేస్తుంది, కొంచెం పక్కకి వెళ్ళి ఒక ఈక లాగేస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్క ఈగ ఒక్కొక్క మన దాన్ని ఏమంటారు, ఫెదర్ లాగేసుకుంటూ కొన్ని నెలలు పడుతుంది. అది ఆ ఫెదర్స్ అన్నీ పోతాయి. పోయేసరికి దానికి వింగ్స్ ఇదైపోతాయి అన్నమాట. అప్పుడు 3-4 నెలలు అయ్యాక ఏమవుతుంది, 3-4 నెలలు అంటే ఇంకా ఎక్కువే, ఏమవుతుంది, ఇంకో కొత్త ఫెదర్స్ రావడం మొదలెడతాయి. ఆ కొత్త ఫెదర్స్ రావడం మొదలెట్టాక ఏమవుతుంది, మళ్ళా న్యూ లైఫ్ లాగా ఫీల్ అవుతుంది అనమాట అది. అప్పుడు ఆ రెక్కలు ఎగురుకుంటూ పైకి మెల్లిగా ఊళ్ళోకి వస్తుంది. ఊళ్ళోకి వచ్చినప్పుడు దానికి ఏమనిపిస్తుంది, ఇంకా హాయిగా ఉన్నాను, ఎంత బాగుంది ఇక్కడ, నా ఫెదర్స్ అన్నీ కూడా, నా వింగ్స్ అన్నీ కూడా చాలా లైట్ అయిపోయాయి అని చెప్పేసి తక్కిన వాళ్ళందరికీ చెప్పి అది మళ్ళా ఇంకా 30 ఏళ్ళు బతుకుతుంది. దీని తాత్పర్యం ఏంటంటే, మన పాస్ట్ గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటే మన లైఫ్ స్పాన్ వేస్ట్ అవుతుంది, మనం తీసుకునే డెసిషన్స్ వేస్ట్ అవుతాయి, మనం ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
కనుక మనం ఎక్కువ రోజులు బతకలేము, ఎప్పుడూ పాస్ట్లో ఉండకూడదు. అది ఒక్కొక్క ఈక ఎందుకు తీస్తుంది అంటే ఒక్కొక్క పాస్ట్ ఇన్సిడెంట్ ఏదైతే అది జ్ఞాపకం పెట్టుకుందో, మనం జ్ఞాపకం పెట్టుకుంటామో అవి మెల్లగా పెరికి పారేయాలి, తీసి పారేయాలి. అప్పుడే మనం మన జన్మ అనేది ఇంకా 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 ముందరికెళ్ళి బాగా, పాస్ట్ ఎప్పుడైతే మర్చిపోతామో ఫ్యూచర్ ఉంటుంది. ఆ ఫ్యూచర్ని బాగా డిజైన్ చేసుకోగలం, ఒక పర్పస్ మనం ఏర్పరచుకోగలం, ఒక డిటర్మినేషన్తో బతకగలం. ఇవన్నీ దాంట్లో ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. చాలా బాగుంది ఆ పుస్తకము. అండ్ నౌ ఐఎమ్ రీడింగ్ సీత. సీత కూడా చాలా అద్భుతంగా పుస్తకం. మీరు వింటున్నారు సరోజ గొల్లపల్లి దగ్గర చాలా బాగా చెప్తున్నారు, రీడ్ చేస్తున్నారు ఆవిడ స్టోరీ. చాలా బాగుంది అది. అండ్ సీత గురించి నిజంగా కొత్త యాంగిల్లో తెలుసుకుంటున్నాము. సీత యొక్క గొప్పతనము, ఆవిడ ఎంత గొప్పగా నేచర్ని దగ్గర తీసుకుంది, ఆ నేచర్తో మమేకం అయిపోయింది. ఇవన్నీ కూడా ఆవిడే నేచర్, ఇంకా నేచర్లో మమేకం అవ్వడం అక్కర్లేదు, ఆవిడే నేచర్. సో ప్రతిదీ కూడా ఎక్కడ ఏం జరుగుతున్నా, ఏ పక్షి ఎక్కడ బాధపడుతున్నా కూడా ఆవిడ వెంటనే తెలుసుకుంటుంది. అది తెలుసుకోవడం అంటే మూడో కన్నుతో అక్కర్లేదు దానికి, ఆవిడే ఫీల్ అవుతుంది అనమాట లోపల. ఆ ఫీలింగ్ తోటి ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెంటనే పరిగెత్తి వెళ్ళి అది అక్కడ జంతువునో పక్షినో హీల్ చేసి, ఎక్కడ ఏ మూలికలు ఉన్నాయో తీసుకొచ్చి ఎవరికేం జబ్బు కావాలని నయం చేస్తూ, అలాగా సీత మెల్లిగా ఇక్కడికి వస్తుంది. అక్కడ దాకా చదివాను, చాలా బాగుంది. అసలు వదలబుద్ధి కావట్లేదు. ఒక పేజ్ చదివితే ఇంకో పేజ్ చదువుదాం అనే ఫీలింగ్తో అనిపిస్తుంది, ఆతృతగా ఉంది. సో దిస్ ఈజ్ వాట్ టుడే ఐ వాంట్ టు షేర్ విత్ యూ. అండ్ ఎవ్రీబడి పాస్ట్ని మర్చిపోండి, ఫ్యూచర్ని పెట్టుకోండి. అప్పుడు ప్రెజెంట్లో బాగా ఉంటాం మనం. ప్రెజెంట్లో బాగా ఉండాలంటే పాస్ట్ని మర్చిపోయి తీరాలి, నో ఆప్షన్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ టుడే. థ్యాంక్ యూ. కొన్ని ప్రశ్నలు అడగచ్చు సార్? అడుగు, కానీ నేను ఆన్సర్ చేయగలిగినవి అడగాలి. నెల నుంచి ఇక్కడే ఉన్నారు, మరి మీ బెంగళూరు మీ ఆశ్రమం మీ మిస్ కావటం లేదా? బెంగళూరు ఆశ్రమం అని కాదు, నేచర్ని మిస్ అవుతున్నా. ఆ నేచర్లో ఉండడం అనేది నాకు చాలా ఇష్టం. చుట్టూ చెట్లు పుట్టలు అవన్నీ అక్కడ ఎక్కువ. నేను బయటికి తలుపు తీసుకొని బయటికి రాగానే ఎదురుగుండా మామిడి చెట్లు, ఏంటి కూరగాయల మొక్కలు, ఇవన్నీ అవి నేను మిస్ అవుతున్నాను. అందుకని బెంగళూరు కావాలి అని అనిపిస్తుంది, అంతే. ఇదే కడతాలేనా ఓకే నాకు. ఈ 30 సంవత్సరాల పిఎస్ఎస్ఎం గురించి చెప్పండి. 30 సంవత్సరాల పిఎస్ఎస్ఎం నిజంగా చాలా అద్భుతంగా, అందరు మాస్టర్స్ కోఆపరేషన్ తోటి ఇంత పైకి వచ్చింది. పత్రికారు ప్రతిరోజు తిరగడం ఏంటో కానీ, ఆయన ఓపిక ఏంటో కానీ, గంటల కొద్దీ ప్రయాణాలు చేయడం, అక్కడికి వెళ్ళి మళ్ళా క్లాసులు తీసుకోవడం అనేది ఆయనకి. ఈరోజు 1 గంటలో పడుకున్నా కూడా నిమిషాల్లో లేపాలంటే నాకు మనసు ఒప్పేది కాదు. ఒక్కొక్కసారి ఆయన తిట్టేవారు, ఎందుకు లేపలేదని, క్లాస్ ఉంది కదా అని. కానీ నాకు క్లాస్ ఉన్నా కూడా ఆయన నిద్ర ముఖ్యం అనిపించేది ఆ టైంకి. కానీ అది నా తప్పే అయ్యుండొచ్చు. సో చాలా బాగా అందరూ పనిచేశారు, అందరూ కోఆపరేట్ చేశారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క పరిధిలో 100% పెట్టారు. కాబట్టే పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇప్పుడు ఇంత విస్తారంగా ఉంది. మనకు కావాల్సిన ఛానల్ కూడా రావడానికి కారణం మనం పనిచేయడం వరకే. ఎప్పుడైతే మనం కష్టపడి పనిచేస్తామో మనకు అన్నీ వస్తాయి, మన చేతుల్లో ఉంటాయి. నీ చిన్నప్పుడు ఈ భవిష్యత్తు ఇలా ఉంటుందని ఊహించావా? అసలు ఊహించలేదు. ఏదో మా కుటుంబం వరకు పరమైపోయింది అంతే. ఆ రోజుల్లో ధ్యానం అనేది లేదు ఇంట్లో, పూజలు వ్రతాలు. పొద్దున్న లేచి మా నాన్నగారు గంట కొట్టంగానే వెళ్ళిపోయి ఆయన ప్రసాదం తీర్థం ఇవ్వంగానే బస్ అయిపోయింది. రాఘవేంద్ర స్వామి మీ ఇలవేల్పా? ఎస్, ఇలవేల్పు. చెప్పండి ఆయన గురించి. ఆయన గొప్ప యోగి. ఆయన సంసారం అది వదిలిపెట్టేసేసి చిన్నప్పుడే పెళ్ళామను ఒక కొడుకు ఉన్నారు ఆయనకి. ఆ వదిలిపెట్టి సన్యాసం తీసుకొని
అంటే ఒకళ్ళు చెప్తారనమాట, ఆయన గురువు చెప్తాడు, నువ్వు ఇంకా సన్యాసిగా మారాలి, నువ్వు ఇంకా లోకం కోసం పనిచేయాలి అని. అలాగా ఎన్నో మిరకల్స్ చేస్తూ అందరినీ, ఏదైనా జబ్బు వచ్చిన వాళ్ళకి నయం చేస్తూ, చచ్చిపోయిన వాళ్ళని కొన్ని ఇద్దరు ముగ్గురిని బతికించడం కూడా జరిగింది. అలాగా ఆయన అన్ని ఊళ్ళో తిరుగుతూ ఒక యోగిగా ఆయన జీవ సమాధి అయ్యారు. మంత్రాలయం బాగా వెళ్ళేవారా? చాలా వెళ్ళేదాన్ని. ఒక భక్తి ఉండేది. ఆ భక్తితో ప్రదక్షిణాలు చేయడం. అక్కడ ధ్యానం అనేది ఎప్పుడు నేను చేయలేదు. నమస్కారాలు చేయడంతో అది సేవ అనమాట, అంతే. అక్కడ అందరూ సేవ అంటారు దాన్ని. ఆ సేవ చేస్తూ ఉండేదాన్ని. మహోతార్ బాబాజీని ఎప్పుడైనా కలిసారా? కలిశాను ఇన్ ద సెన్స్ ఫిజికల్గా కాదు, బట్ మెసేజెస్ అవన్నీ చాలా నాకు వచ్చాయి. కాస్త ఎక్స్పీరియన్స్ చెప్పండి బాబాజీ గారితో. బాబాజీ గారితో మీరు అక్కడ ఆశ్రమానికి వెళ్ళారు కదా, ఆ సంగతి చెప్పండి. సో ఒక రోజు అదే సంవత్సరం నా జ్ఞాపకం రావట్లేదు. అప్పుడు మా మ్యారేజ్ డే యాక్చువల్లీ. ఆ మ్యారేజ్ డేకి ఈయన విజయవాడలో ఉన్నారు. విజయవాడలో ఉంటే నేను కంప్యూటర్ ముందర కూర్చొని నేను ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు అనిపించింది, వాళ్ళ నేను ఒక్కదాన్ని ఉన్న, పిల్లలు ఇద్దరు లేరు, వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. ఒక అమెరికాలోను, ఒక అమ్మాయి ఇండియాలో అయినా వాళ్ళ అత్తగారింట్లోను. సో ఒక్కదాన్ని ఉన్నాను. ఇదేంటి ఈయన ఈరోజు కూడా ఇంటికి రాలేదు అనే బాధతోటి మెల్లగా ఆ బాధ కాస్త ఏడుపులోకి దిగింది. ఆ ఏడుపు ఈయన నుంచి మారిపోయి, బాబాజీ నన్ను నీ దగ్గర పిలుచుకొని ఏడవడం మొదలెట్టాను గట్టిగా. అస్సలు కళ్ళల్లో నీళ్ళు ఆగకుండా వచ్చాయన్నమాట. ఎలాగన్నా పిలుచుకో అని. అదేంటో తెలియదు, ఎలా ట్రాన్స్ఫర్ అయిందో బాబాజీ మీదికి ట్రాన్స్ఫర్ అయిపోయింది అది. సో కంప్యూటర్లో వెంటనే సెర్చ్ చేశాను, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. కాత్గోడం అనే ఒక స్టేషన్ ఉంటుంది, ఢిల్లీ నుంచి కాత్గోడం ట్రైన్ ఎక్కాలి. ఇలాగ ప్లాన్ చేసుకుంటూ నాకు ఒక్కదానికి నేను టికెట్ బుక్ చేసుకున్నది ఏంటి, జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళాలన్నమాట, స్లీపర్లో, నాన్ ఏసీ. ఏసీ తప్ప నేను అసలు మామూలుగా అయితే వెళ్ళను. కానీ అది ఆ మూడ్లో ఏం జరిగిందో ఏమో తెలియదు, ఏసీ కాదు ఏమి కాదు, నేను వెళ్ళాలంతే అని చెప్పేసి సింగిల్ టికెట్ బుక్ చేసుకున్నాను. అయిపోయింది. టికెట్ బుక్ చేసుకున్నాక బెంగళూరుకి వెళ్ళాను. అప్పుడు ధ్యాన మహిళా కార్యక్రమం జరిగేది ఎవ్రీ మంత్ 15th. సో నేను అక్కడికి వెళ్ళేసి క్లాస్ అయ్యాక ఒక అబ్బాయి, అశోక్ అనే అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి గడ్డాల మీసాలు బాగా పెంచుకొని మౌన ధ్యానం చేస్తున్నాడు అనమాట ఒక 41 days. సో ఆయన నా దగ్గరకు వచ్చి తన ఎక్స్పీరియన్స్ చెప్పాలని, నా ఎక్స్పీరియన్సెస్ వినాలని వచ్చాడు. వచ్చి పైన మేడ మీద కారిడార్లో కూర్చుంటే ఆయన అన్ని చెప్తుంటే నేను చెప్తున్నాను, ఇలాగ నేను వెళ్ళాలనుకుంటున్నాను మహోతార్ బాబాజీ దగ్గరికి, ఇలా టికెట్ బుక్ చేసుకున్నాను. అంటే నేను కూడా రావచ్చా మేడం అన్నారు. అంటే రావచ్చమ్మా, నేను కూడా ఒక్కదాన్ని వెళ్తున్నాను అంటే సరే అని చెప్పేసి ఆయన వెంటనే టికెట్లు అన్ని బుక్ చేసుకున్నాడు. నాకు కూడా రావడానికి, నేను వెళ్ళడానికే బుక్ చేసుకున్నా, రావడానికి బుక్ చేసుకోలే. అక్కడి నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి నాకు బుక్ చేసి, తను బెంగళూరుకి బుక్ చేసుకున్నాడు. అయిపోయింది. వెళ్ళిపోయాక స్టేషన్లో నేను మామూలుగా అయితే ఏసీ లేదు కదా, ఎలాగా అందులో చెమటలు ఇలా కారిపోతున్నాయి ఢిల్లీలో ఎండాకాలం. అలాగే ఎక్కి కూర్చున్నాను. అందరితో మెల్లగా కబుర్లు వేసుకున్నాను, ఎందుకు వెళ్తున్నారు అంటే ఇలా ధ్యానం చెప్పడానికి బాబాజీ దగ్గరికి వెళ్తారా అంటే, అవును ధ్యానం చెయ్యడానికి వెళ్తున్నా, చెప్పడానికి కాదన్నా. అవునా, అలాగా, ఎంత బాగుంటుంది కదా అక్కడ. అప్పుడు అందరు అంటారు బాబాజీ పర్మిషన్ లేనిది ఎవరు రారు ఇక్కడికి అని. అంటే అవునా అని చెప్పేసి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంతలో అబ్బాయి వచ్చి, మీకు ఏసీలో ఒక సీటు ఖాళీగా ఉంది, మీరు ఇలా అక్కడ పడుకోండి, నేను నాన్ ఏసీలో అడ్జస్ట్ అవుతాను అన్నాడు. అంటే సరే అని చెప్పేసి ఏసీలోకి వెళ్ళి పడుకొని నిద్రపోయాను. పొద్దున్న 4 గంటలకి కాత్గోడం అనే స్టేషన్ వచ్చింది. వచ్చినప్పుడు నేను దిగి, అబ్బాయి దిగి అసలు బయట చూస్తే ఆ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉందో. ఎందుకంటే చల్లటి గాలులు వీస్తున్నాయి. నాకు అది అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. ఏదో దుప్పటి కప్పుకోవాలి, స్వెటర్లు వేసుకోవాలి కదా, అలా చూస్తూ ఉన్నాను అనమాట ఆ యొక్క ప్రపంచాన్ని. సరే అక్కడి నుంచి ద్వారాహాట్ అని అక్కడికి వెళ్ళాం.
అక్కడ ఒక ఆశ్రమంలో అప్పుడే వేదానంద బాబా అక్కడ కలిశారు నాకు. చూశాను. చూసిన తర్వాత ఒక చోట ఉన్నాం, ఒక ఆశ్రమంలో ఉన్నాం. ఆశ్రమంలో ఉంటే నేను అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను, ఏంటి అందరినీ వదిలేసి వచ్చాను, ఇల్లు నీ అన్నీను అని ఇలా అనుకుంటూ ఉంటే బాబాజీ వాయిస్ వినపడింది నాకు. ఏమని వినిపించింది, నువ్వు ఎవరి గురించి ఆలోచించద్దు, పిల్లలు మొగుడు ఇల్లు ఇవేమీ ఆలోచించదు, ఇక్కడికి వచ్చావు నువ్వు ధ్యానం చేసుకో, నేను ఉంటాను నీతోటి అని చెప్పేసి ఆయన నాకు చెప్పారనమాట. అంటే అయిపోయింది. నేను ఇలా ఫోన్ పెట్టాను, ఆ మెసేజ్ వచ్చిందో లేదో ఈయన ఫోన్ వచ్చింది అక్కడికి. ఈయన నీ పిల్లలు మర్చిపో, నన్ను మర్చిపో, ఇల్లు మర్చిపో, సేమ్ ఏదైతే బాబాజీ చెప్పారో అదే ఈయన చెప్పారు. దాంతో నాకు కన్ఫర్మేషన్ వచ్చేసి నేను అక్కడే ఉన్నాను. అక్కడి నుంచి మళ్ళా కుకుచినా అని అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ ఒక జోషి అని ఒక ఆయన మాకు పరిచయం అయ్యాడు. అక్కడ ఆయన చిన్న రూమ్స్ అవి ఉండేవి. నేను పైన ఒక రూమ్ ఉంది, అది ఏంటి వుడెన్తో కట్టిన, ఆస్ట్రేలియన్ మాస్టర్ అంటే ఎవరో ఆయన కట్టించాడు. చాలా బాగుంది, రౌండ్గాను. నాతో వచ్చిన అబ్బాయి కింద ఎక్కడో పాపం ఉన్నాడు, నాకు మాత్రం పైన ఉంటానని చెప్పాను. అది ఒక్కదాన్ని అనమాట. చీకటి పడితే పిన్ను వేస్తే కూడా వినపడుతుంది, అంత సైలెంట్ ప్లేస్ అది. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళి కూర్చున్నాను. ఆ రోజు వెంటనే వెళ్ళంగానే మేము పైకి కొండ మీదకి వెళ్ళిపోయాము, మహావతార్ బాబాజీ కొండ మీదకి. అక్కడ ఏం చేశాను, పాలును పళ్ళు తీసుకెళ్ళాను. ఫ్లాస్క్లో పాలు, వేడివేడి పాలును పళ్ళు తీసుకొని వెళ్ళాను అనమాట. సరే ధ్యానం చేసినంతసేపు చేశాను. కిందంతా నీళ్లు పైనుంచి చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి. అలాగే కూర్చున్నాను, కూర్చొని ధ్యానం చేస్తుంటే యుక్తేశ్వర గిరి కనిపించారు. ఆ యుక్తేశ్వర గిరికి అనిపించి అలాగ వెళ్ళి ఆయన ఒళ్ళోనే పడుకున్నట్టు నాకు ఆయన ఒళ్ళోనే పడుకున్నాను. యాక్చువల్లీ పడుకున్నప్పుడు కానీ నేను ఆయన ఒళ్ళో పడుకున్నాను, కానీ అది మా నాన్నగారు ఒళ్ళో పడుకున్నట్టు అనిపించింది, ఆ ఫీలింగ్ వచ్చింది. అప్పుడు అనమాట ఎక్కడికి వెళ్ళిపోయావు నేను అడుగుతున్నాను అనమాట మా నాన్నగారిని. ఎందుకంటే మా చిన్నప్పుడే ఆయన పోయారు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు, మేము బాబా అంటాం అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయావు బాబా, ఎక్కడికి వెళ్ళిపోయావు బాబా, మమ్మల్ని చిన్న పిల్లలుగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే, ఎక్కడికి వెళ్ళలేదు, మీతోనే ఉన్నాను, మీకోసమే ఉన్నాను అని చెప్పేసి అది యుక్తేశ్వరగిరి చెప్తున్నారు అనమాట. సరే అయిపోయింది, అక్కడ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ అయిపోయాక పాలు తాగేసి ఇంకా నిద్ర వచ్చింది. మెల్లిగా ఏదైతే తెచ్చుకున్నానో ఆ సంచిని మూట కట్టుకొని తల కింద పడుకొని నిద్రపోయాను అక్కడే. ఆ నిద్రలో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇదనమాట. సో నిద్రపోయిన తర్వాత మెల్లిగా కిందకి దిగి వచ్చేసాం. ఎంత అద్భుతంగా ఉందో, కింద అంతా మబ్బులు, మాకేమీ కనపడలేదు కింద. మెల్లిగా దిగుతున్న కొద్దీ ఒక అడుగు వేస్తుంటే ఒక అడుగు కనిపిస్తోంది, అంత బాగుంది. సో కిందకు వచ్చి పైన అక్కడికి వెళ్ళిపోయాం. నేను అక్కడికి వెళ్ళిపోయాను. నేను పడుకొని నిద్రపోయాను. రూమ్లో రెండు మంచాలు ఉన్నాయి. ఒక మంచంలో నేను పడుకున్నాను. ఒక మంచం శుభ్రం చేసి పెట్టి ఒక పువ్వు తెచ్చి దాని మీద పెట్టి, ఇక్కడ బాబా ఉన్నారు, మహావతార్ బాబా ఇక్కడ పడి ఉంటారు నాతోటి అని చెప్పేసి ఆయనకి పువ్వు పెట్టేసి రోజు పొద్దున్న ఆయన కాఫీ తెచ్చిచ్చేవారు, చాయ్ తెచ్చిచ్చేవాడు ఆయన జోషి. ఆయన తెచ్చిచ్చాక అది తాగేసి ఆయన ఇచ్చిన మ్యాగీ ఉండేది, మ్యాగీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని నేనేం చేశాను, 9 దాకా పడుకునేదాన్ని. ఎందుకంటే 5 గంటల దాకా ధ్యానం చేసేదాన్ని రాత్రి కూర్చొని. అందుకని పొద్దున్న దాకా పడుకునేదాన్ని. పడుకొని 9 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్, ఈ చాయ్ ఇవన్నీ తాగి అలా కొండల మీద తిరుగుతుంటే ఏదో స్వర్గంలో విహరిస్తున్నానా అని ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట. అక్కడ తిరిగాక మళ్ళా రావడం, మళ్ళా ధ్యానం చేసుకోవడం. ఒక పుస్తకం తీసుకెళ్ళాను ఆ టైంలో. ఆ పుస్తకం ఏంటంటే శ్రీ ఎం పుస్తకం. ఆ పుస్తకంలో అంతా మహావతార్ బాబాజీ గురించే ఉంది. ఆయన ఎలా మహావతార్ బాబాజీని చేరాడో అదంతా, ఆ జర్నీ అంతా ఆ పుస్తకంలో ఉంది. చాలా బాగుంది. ఆయన అంతకుముందు జన్మ గురించి చెప్పాడనమాట. ఈ జన్మలో ఇంకా బతికే ఉన్నారు ఆయన. అంతకుముందు జన్మలో శ్రీ ఎం అంటే మధు అనమాట ఆయన పేరు. ఆ మధు అనే ఆయన గురించి ఆయన రాశాడనమాట, ఆయన జన్మ. చాలా అద్భుతంగా ఉంది ఆ బుక్. చదువుతుంటే నిజంగా ఈ పేజీ అయిపోతే మళ్ళీ అయిపోతుందేమో, ఎందుకంటే 11 రోజులు ఉన్నాను నేను.
సో ఆ 11 రోజులు నేను అక్కడ ఈ పుస్తకం చదువుకుంటూ అక్కడ కొండల మీద తిరుగుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఇలా గడిపాను అనమాట. సో వచ్చేటప్పుడు మళ్ళా నేను ఆ అబ్బాయి నేను చెప్పావు నేను ఇక్కడే ఉంటానమ్మా అన్నారు. అంటే ఉండవు నీ ఇష్టం, కానీ నాకు ఢిల్లీ దాకా దింపేసి అక్కడ ఫ్లైట్ ఎక్కిచ్చాక నీ ఇష్టం నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపో అంటే, అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే నన్ను ఢిల్లీ దాకా దింపేసి నా ఫ్లైట్ ఎక్కిచ్చేసేసి ఆ అబ్బాయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇంకా 15-20 రోజులు అక్కడే ఉన్నాడు. సో అలా నా ప్రయాణం బాబాజీతో జరిగింది. వావ్. సో మెనీ డేస్ యు వర్ దేర్? ఎస్. ఇంకా హిమాలయాలు ఎక్కడెక్కడికి వెళ్ళారు? హిమాలయాల్లో ఎక్కడికి వెళ్ళాను అంటే ఇటు బద్రీ కేదారు, ఉత్తరకాశీ, గంగోత్రి, అటువైపు అంతా వెళ్ళాము. బద్రీ కేదారు, అమర్నాథ్, అమర్నాథ్, నేపాల్లో అన్ని చూసాము. అమర్నాథ్ ట్రిప్ గురించి కాస్త చెప్తారా? అమర్నాథ్ ట్రిప్ గురించి చెప్పాలంటే నిజంగా నవకాంత్ కూడా వచ్చాడు అమర్నాథ్కి. చాలా బాగుండింది. 4 బస్సులు అనుకుంటాను కేశవరాజు గారు వేశారు. చాలా బాగుండింది. అక్కడ వెళ్ళాము. అక్కడ పైన అమర్నాథ్లో పైకి కొండెక్కాము. అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉండింది, చలి వణుగ్గా ఉండింది. ఆ రోజు హెలికాప్టర్ లేట్ అవ్వడం మూలాన మేము అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది 1 నైట్. ఈయన నేను అందరం ఇంకా 30 మంది అందరం కలిసి అక్కడ ఒక టెంట్ ఇచ్చారు మిలిటరీ వాళ్ళు. ఆ టెంట్లో పడుకున్నాము. చలి వణుకు వస్తుంది. అసలు ఎలా పడుకున్నామో ఏమో తెలియదు. వాంతులు అన్నీ పట్టుకున్నాయి, ఎందుకంటే ఆక్సిజన్ తక్కువ అయిపోయి. మన్నాడు పొద్దున అక్కడి నుంచి బయలుదేరి కిందికి వచ్చాము. చాలా బాగుండింది ఆ మిలిటరీ వాళ్ళతోటి వాతాకాని వేసుకోవడము. వాళ్ళు పడే కష్టాలు, ఎందుకమ్మా మీరు ఇక్కడ ఉండిపోయారు, మీరు ఎలా ఉన్నారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి, లేట్ అయిపోతుందో తెలియదా? అది హెలికాప్టర్లో వెళ్ళేటప్పుడు నాకు అనిపించింది పుష్పక విమానం మీద వెళ్తుంటే ఎలా ఉంటుంది, కొండల మధ్యలోంచి మంచు కొండల మధ్యలోంచి ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా అద్భుతంగా ఉంది అమర్నాథ్ యాత్ర. మానసరోవరం వెళ్ళారు కదా? ఆ మానసరోవర్ కూడా వచ్చాను. మనం వెళ్ళాం కదా, చాలా బాగుండేది. బట్ చాలా హెక్టిక్గా అనిపించింది. 4 days కంప్లీట్గా ఆ వ్యాన్లో మానసరోవర్ చేరాలంటే అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. సో బాగుండింది. అక్కడ రాత్రి అయ్యేసరికి 10 o'clock అనుకుంటాను. 10 o'clock నుంచి ఒక లైట్ మానసరోవర్ దగ్గర నుంచి కింద అడుగు నుంచి పైకి వచ్చేది. ఇంతే, ఫస్ట్ ఇంతే ఉంది ఆ లైట్. ఆ తర్వాత ఇంత 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 3వ రోజుకి ఇంత పెద్దది అయిపోయింది. ఆ లైట్ ఏం చేసేది, ఇలా పైకి రావడం, చుట్టూ తిరగడం, ఆ మానస సరోవర్ చుట్టూ, మళ్ళీ పైకి వెళ్ళడం, కిందకి రావడం, ఒక ఆడుకునేది 2 గంటల దాకా, 10 నుంచి 2 గంటల దాకా. ఆ 2 గంటలకు అది కనపడేది కాదు. నేను చూస్తూ ఉండేది. ఒక్కోసారి ఫాస్ట్గా దగ్గరికి వచ్చేసేది, భయమేసి టెంట్ జిప్ వేసేసేది లోపలికి ఎక్కడ వస్తుందో అని. సో అలాగే ఈయన కూడా చూపించాను, చూశారు ఆయన కూడా. సో అందరూ చూశారు, నేనే కాదు అందరూ చూశారు ఆ ట్రిప్లో. చాలా బాగుండింది మానస సరోవర్. బట్ చాలా హెక్టిక్ అనిపించింది, ఎందుకంటే ఆక్సిజన్ లేకపోవడం వల్ల వాంతులు, మోషన్స్ ఇవన్నీ పట్టుకొని కొంచెం బాధేసింది. బట్ ఓకే, వెన్ మానస సరోవర్ దగ్గరికి వెళ్ళాక ఆ నీళ్ళలో నీళ్లు పోసుకుంటుంటే, చల్లటి నీళ్ళు, ఐస్ నీళ్ళు కదా అవి, బాగుండింది. ఇంకా అడవుల్లోకి వెళ్ళేవారా మీరు ట్రెక్కింగ్స్లో? ట్రెక్కింగ్స్లో వెళ్ళేదాన్ని, కానీ నడవలేకపోయేదాన్ని. వెళ్ళేదాన్ని. ఏది తుమ్మూరు తీర్థం ఒకటి, రామకృష్ణ తీర్థం ఒకటి, ఏదో ఉంది భీముని కొలను ఒకటి, శ్రీశైలం దగ్గర. తర్వాత ఏదో బండ, అదేం బండ, అన్నదమ్ముల బండ తిరుపతి. అక్కడ అసలు ఎలా దిగామంటే, అది రాక్ ఉంది, రాక్ నుంచి స్ట్రైట్ గా దిగి కిందకి దిగాలన్నమాట. మెట్లు గిట్లు అలాంటివి ఏమీ లేవు, తాళ్ళు కట్టుకొని దిగేవాళ్ళం.
ఎలా దిగామో నాకే తెలియదు. పాపం మా ప్రతాప్ రెడ్డి బాగా హెల్ప్ చేశాడు. ఆ పట్టుకొని నన్ను బండిరాము, ప్రతాప్ రెడ్డి ఇద్దరు వాళ్ళ భుజాల మీద నా కాళ్ళు పెట్టమనేవారు. పెట్టి మెల్లిగా అలా దిగాను. ఎలా మళ్ళా అమ్మో రేపు పైకి ఎక్కాలి. ఆ రోజంతా ఏంటి తిండి పొండి లేదు, రేపు పొద్దున పైకి ఎక్కాలి. ఇదే ఉండేదన్నమాట మనసులో అంతా భయం. అబ్బాయి ఇదంతా ఎక్కాలి కదా, మళ్ళా ఎక్కాలి కదా అని. అలాగా బాగా జరిగింది. ప్రతాప్ రెడ్డి కూడా ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది మేడం, ఇంకా 2 అడుగులు ఎగో అక్కడ కనపడేదే అనుకుంటూ చాలా దూరం తీసుకెళ్ళిపోయేవాడు. మభ్యపెట్టింది నన్ను. అంటే ఇక్కడే ఉందంటే నడుస్తానని, ఎంతో దూరం ఉందంటే కొంచెం కూర్చుంటాను కదా. అది అడవిలో తిరుగుతుంటే ఏమనిపించేది, హాయిగా ఉండేది ఆ నేచర్లో, చాలా బాగుండేది. తుంబురు తీర్థంలో రాత్రి అలా పడుకోవడము. అక్కడ ఒక స్వామీజీ ఉండేవాడు గుహలో. ఆ గుహలో పడుకున్నాం ఒక రోజైతే. మన్నాడు బయటే పడుకున్నాం దాని దగ్గర, మంట దగ్గర. చాలా బాగుండింది. నాకు బేసికల్లీ అసలు అడవిలో ఉండడం అంటేనే ఇష్టం. కుదిరేముక్కలు రావడం జరిగిందా? కుదిరేముక్కు కూడా వచ్చాను. అదేలా ఉంది అది? అది చాలా చలి బాగుంది. ఆ కొండలు, ఆ యొక్క గ్రీనరీ అద్భుతం. అద్భుతం అంటే అద్భుతం. హౌ కుడ్ యూ క్లైమ్ ద హోల్ హిల్? ఎక్కాను, అందరూ ఎక్కుతున్నా, నేను ఎక్కాను. దాన్ని ఏమంటారు, జలగలు. అందరినీ జలగలు పట్టుకున్నాయి. చాలా బాగుండింది. ఇట్ వాజ్ గుడ్. ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞం కర్నూలు ఎలా జరిగింది? ఫస్ట్ ధ్యాన మహాచక్రంలో మున్ని పెళ్ళయింది కదా, అది ఆ హడావిడిలో ఉన్నాను ఎక్కువగా. అవన్నీ అరేంజ్మెంట్స్, దానికి కావాల్సినవన్నీ తీసి పెట్టడం, ఈ అరేంజ్మెంట్స్లో ఎక్కువ నేను స్పెండ్ చేశాను కాబట్టి అక్కడ ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోయాను. బట్ గుడ్, ఇంట్లోంచే వంట చేసి అక్కడ వర్కర్స్ అందరికీ ఒక 15 రోజుల ముందర నుంచి కూడా అక్కడ టెంట్లు వేసే వాళ్ళకి వీళ్ళకి అన్ని ఇంట్లోంచే వండి పంపించేదాన్ని. ఒక ఆటో వచ్చేది, ఆటోలో అన్ని గిన్నెలు అన్నీ పెట్టి పంపిస్తే వాళ్ళు భోంచేసేవారు అక్కడ. అలాగా అందరికీ చేసి పెట్టడం అనేది బాగా అలవాటైపోయింది. ఎవరు వచ్చినా సరే భోజనాలు పెట్టడం, భోజనం చేయకుండా పంపకపోవడం అనేది ఇంట్లో ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు సీతమ్మ వారి పుస్తకం చదువుతుంటే అదే అనిపించింది. నిజంగా అన్నదానం చేయడం, వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం అనేది ఎంత అద్భుతమైన ఫీలింగ్గా అనిపించేది. ఆ భోజనంలో ఎంత ఎనర్జీ ఉంది మనం పెట్టే భోజనంలో అనిపించింది. అంటే ఏదో వాళ్ళ కడుపు నిండుతుందని కాదు, దాంట్లో ఒక విధమైన దాన్ని ఏమంటే వైబ్రేషన్స్తో నింపి పంపిస్తాం అన్నమాట. గురువులు ఎప్పుడు అలాగే చేస్తారు. ఆయన అదే చేస్తారు, అందుకే ఇంతమంది వచ్చేసారు. కర్నూలులో ఫస్ట్ టైం ఉద్యోగం రిజైన్ చేసినప్పుడు ఏమనిపించింది? బాధ అనిపించింది. పిల్లలు ఉన్నారు కదా. తిట్టుకున్నావు నన్ను? తిట్టుకోలేదు, అదే చేయలేదు. ఎప్పుడు తిట్టుకోవాలనే ఆలోచన రాలే. నెక్స్ట్ పిల్లలకి ఎలా అనే ఇదే ఉంది కానీ. బట్ వాజ్ ఇట్ ఎక్స్పెక్టెడ్ ఎర్లియర్? యా, ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇట్ వాజ్ నాట్ ఎ సడన్ థింగ్? ఇట్ వాజ్ నాట్ సడన్ థింగ్. బట్ ఎప్పుడు జరుగుతుందా అనేది, ఈ రోజు జరుగుతుందా రేపు జరుగుతుందా అట్లాంటివి తెలియదు కాబట్టి సడన్ గా వచ్చి నేను రిజైన్ చేశానని చెప్తే కొంచెం ఇదైపోయింది సార్. యాంగ్జైటీగా ఉండేది ఎలాగా అని. మీ పెళ్లి ఏ ఊర్లో జరిగింది? యాదగిరిగుట్ట. మన పెళ్లి. అవునా? బీవీ రెడ్డి గారి గురించి చెప్పండి. బీవీ రెడ్డి గారి గురించి చెప్పాలంటే మంచి మనిషి. ఆ రోజుల్లో ఆ స్థలం ఇచ్చి, స్థలము దగ్గర పిరమిడ్ కట్టడానికి సహాయం చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరు అసలు లేరు, లెక్క పెట్టాలి మనుషుల్ని. అంతమంది ఉండేవారు ధ్యానం అంటే
ఓ గుప్పడి మనిషి, గుప్పడి మంది అంతే. ఆ గుప్పడి మనుషులతోనే ఆయన నమ్మి ఈయనని నమ్మి పిరమిడ్ కట్టారంటే గొప్ప విషయం. వాళ్ళ ఆవిడ కూడా వచ్చిపోతూ ఉండేది. షీ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఎస్. యేసు ప్రభువుతో మీ యొక్క సంపర్కం? చాలా ఉంది. యేసుప్రభుతో సంపర్కం చాలా చెప్పాను, అందరికీ చెప్పాను. ఏముంది, నాకు హీలింగ్ నేర్పించారు ఆయన. నేను రాఘవేంద్ర స్వామి కోసం వెయిట్ చేస్తుంటే ఆయన వచ్చారు. ఆయన వచ్చి నాకు హీలింగ్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేసేటప్పుడు నీ మూడు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఎనర్జీస్, వాళ్ళ కర్మలు తీసుకోగలవా, ఇవన్నీ క్వశ్చన్స్ తర్వాత ఆయన నాకు హీలింగ్ చేయడం నేర్పించారు. డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి గురించి చెప్పండి. డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు నిజంగానే చాలా గ్రేట్ మనిషి. ఆయన చాలా గొప్ప మనిషి. ఆయన వాళ్ళ ఫ్యామిలీ తోటి నాకు బాగా ఫ్రెండ్షిప్ అయింది. వాళ్ళ అమ్మాయి నా వయసు అమ్మాయే. సో మేము ఇద్దరం కలిసి సంగీతం నేర్చుకుందామని ఇంట్లోనే ఒక మనిషి, ఒక మాస్టర్ని పెట్టి వాళ్ళ అమ్మగారు మాకు సంగీతం నేర్పారు. ఆయన 4 రోజులు 5 రోజులు నేర్చుకున్న, వారం నేర్చుకున్నామేమో, అయిపోయింది, మూసేసాము దుకాణం. తర్వాత ఆయన ఫస్ట్ ఈయన చూడంగానే ఈ ఫ్లూట్ విని చాలా బాగా భావిస్తున్నాడు ఈ కుర్రాడు, వాళ్ళ అమ్మాయికి చేసుకుందామని ప్లాన్ చేశారు. సో ఎప్పుడైతే నాకు ఆయనకు వైఫ్ ఉంది, ఒక సంసారం ఉంది అని తెలియగానే వెంటనే పాపం షీ అండర్స్టూడ్ అండ్ రియల్లీ దే వర్ వెరీ మచ్ హ్యాపీ విత్ అవర్ ఫ్యామిలీ. వస్తుండేవారు. ఎప్పుడైనా ఆవిడ కడపలో రేడియోలో పాడేదన్నమాట. ఆవిడ అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆయనకి భోజనం నేనే తీసుకెళ్తూ ఉండేదాన్ని. ఒక్కొక్కసారి ఆయన, ఎందుకమ్మా నువ్వు వస్తావు ఇంత దూరం, నేను వస్తాను ఇంటికి, నేను భోజనానికే కదా నేను వచ్చి చేపిస్తానని చెప్పేసి ఆయన వస్తూ పోతూ ఉండేవారు. ఒకసారి నాకు తేలు కుట్టింది. తేలు కుడితే అక్కడ ఇంట్లో ఫస్ట్ టైం అనమాట తేలు కుట్టడం. నాకు 4-5 సార్లు కుట్టింది. కాబట్టి ఆ రోజు ఆయనే చెవిలో మందేసి ఇంటికి వచ్చి, వాళ్ళ అబ్బాయి, 2 అబ్బాయిలు కూడా డాక్టర్లే. ఒక అబ్బాయి మువ్వగోపాల్ అని, ఆ అబ్బాయి లాస్ట్ అబ్బాయి. ఆ అబ్బాయి చాలా ఏదన్నా వస్తే చాలు వాళ్ళకే చెప్పేదాన్ని. పిల్లలకి ఏదన్నా కావాలన్నా, పిల్లలకి ఏమన్నా నలతగా ఉన్నా, జ్వరం వచ్చినా వాళ్ళు వచ్చి చూసి వెళ్తుండేవారు. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఉండేవారు కాదు కాబట్టి. ఓకే, నౌ యూ టేక్ ఇట్. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. బీ హ్యాపీ. అయ్యా, అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్ అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకొక కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. దాని పేరు బ్రేక్ ద రొటీన్. అంటే ఎప్పుడు మనం చేసినట్టు మనం చేయకూడదు. ఏదో కొత్త మార్కు పెట్టాలి, కొత్త ట్విస్ట్ ఇవ్వాలి కథకి. అందుకోసం ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను, మేడం గారు మాట్లాడిచ్చారు. అది కొత్త ట్విస్ట్ కథకి. అంటే అనుకోంది జరగడం, అప్పటికప్పుడు బ్రేకింగ్ ద రొటీన్. ఇక్కడ కూర్చునే బదులు నేను ఇక్కడ కూర్చున్నాను. నేను మొదలుపెట్టే బదులు మేడం మొదలుపెట్టారు. దట్ ఈస్ కాల్డ్ బ్రేకింగ్ ద రొటీన్. ఇవాళ కాన్సెప్ట్ కూడా నేను బ్రేక్ ద రొటీన్ గురించి చెప్పదలుచుకున్నాను. కనుక దాంతో డెమాన్స్ట్రేషన్ జరిగింది. అంటే ఒక గొప్ప ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్ ఏంటయ్యా అంటే బ్రేక్ ద రొటీన్. అంటే ఎప్పుడు ఒక విధంగా ఒక మూసలో చేస్తుంటాము, దాన్ని బ్రేక్ చేయాలి. మనం ఇంకో మూసలో వెళ్ళాలి. రోజు వర్షానికి గొడుగు పట్టుకుని వెళ్తున్నాం అనుకోండి,
ఒకరోజు ఏం చేయాలి, గొడుగు లేకుండా వర్షంలో వెళ్ళిపోవాలి, వర్షంతో తడవాలి. దాన్ని ఏమంటారంటే బ్రేక్ ద రొటీన్. అప్పుడు నీ ఆత్మ పురోగతి బాగా ఉంటుంది. అప్పటిదాకా వర్షం రంగానే గొడుగు పట్టుకుంటున్నావు, లేదా ఎండ రంగానే గొడుగు పట్టుకుంటున్నావు, అలవాటు అయిపోయింది గొడుగు పట్టుకోవడం. కానీ ఏం చేయాలి, ఎంత ఎండ ఉన్నా వెళ్ళాలి, గొడుగు లేకుండా వెళ్ళాలి, ఎంత వర్షం ఉన్నా గొడుగు లేకుండా వెళ్ళాలి. అది బ్రేక్ ద రొటీన్. అంటే శరీరాన్ని తట్టుకోవాలి ఆ ఎండకి, ఆ వర్షానికి. ఎండకి ఎండాలి, వర్షానికి తడవాలి. అంటే రోజు చేసినట్టు ఇవాళ చేయకూడదు. ప్రతి మనిషి ఈ బ్రేక్ ద రొటీన్ అనే ఒక వ్రతం పెట్టుకోవాలి. ఏదో విధంగా బ్రేక్ ద రొటీన్ చేయాలి. చేసిందే చేయకూడదు, చేయంది చేయాలి. ప్రతిరోజు ధ్యానం చేస్తాము, 2 రోజులు ధ్యానం చేయకుండా కూర్చోవాలి. కావాలని కాన్షియస్గా ఇవాళ నేను ధ్యానం చేయను, ధ్యానం చేయకపోతే ఎలా ఉంటానో తెలుసుకోవడం కోసం ధ్యానం చేయకుండా ఉండాలి. ఏదైతే మనం చేయమో దాని వాల్యూ అప్పుడు దానికి బాగా తెలుస్తుంది మనకి. ధ్యానం 2 రోజులు చేయకుండా ఉండండి, తల తిక్కగా ఉంటుంది, అప్పుడు ఆ అనుభవం వస్తుంది. కానీ మళ్ళీ ధ్యానం చేయడానికి బాగుంటుంది. అది ధ్యానం చేయనప్పుడు ధ్యానం యొక్క వాల్యూ బాగా తెలుస్తుంది మనకి. ఆ ధ్యానం యొక్క వాల్యూ బాగా తెలిసినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఇంకా బాగా చేస్తాం. బయట ఊళ్ళకి వెళ్తాము, ఎక్కడెక్కడో ఉంటాము, ఎక్కడెక్కడో తిరుగుతుంటాము. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటున్నాము ఈ 4 రోజుల నుంచి. ఇప్పుడు ఇల్లు యొక్క వాల్యూ తెలిసింది. అప్పుడు ఇంట్లో వెళ్ళాలంటే అసహ్యం, బయటకు తిరుగుదామని ఉండేది. ఇంటి యొక్క వాల్యూ తెలియదు. ఇప్పుడు ఈ లాక్డౌన్ మూలకంగా ఏం తెలిసిందంటే ఇంటి యొక్క వాల్యూ తెలిసింది. బయటికి తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది మనకి ఇంటి యొక్క వాల్యూ. మళ్ళీ ఇంట్లో వచ్చినప్పుడు ఈ ఇంటిని బాగా ఎంజాయ్ చేస్తాం మనం. ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను, చిన్నప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను నేను. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక 4 రోజుల నుంచి ఇగో ఇక్కడే కూర్చున్నాను. ఈ ఇంటి నుంచి బయట రోడ్డు మీద వెళ్ళలేదు. 4 రోజులు అయిపోయింది. ఇది బ్రేక్ ద రొటీన్. లాక్డౌన్ అన్నది ప్రపంచానికంతా ఒక బ్రేక్ ద రొటీన్. ఎంత గొప్ప బ్రేక్ ద రొటీన్ అని చెప్పనవి కాదు. సగం ప్రపంచం ఇప్పుడంతా ఇళ్లలో ఉంది, రోడ్డు మీద ఎవరు లేడు. సగం ప్రపంచం, ఒక 3.5 బిలియన్ పీపుల్ అందరూ ఇళ్లలో ఉన్నారు ఇప్పుడు, రైట్ నౌ. అంటే ఎంతో గొప్ప మార్పు ఇది. ఇప్పుడు కాదు, 4 రోజులు అయిపోయింది. అందరూ ఒక్కొక్కరు 2-3 నెలలు కూడా ఉన్నారు ఇప్పుడు ఇంట్లో. ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. ఈ బ్రేక్ ద రొటీన్ లాగా ఉండడం వలన ఆత్మ పురోగతి ఎంతో ఉంటుంది. రోజు భోంచేస్తున్నాము, ప్రతిరోజు భోంచేయక్కర్లేదు. యూ కెన్ బ్రేక్ ద రొటీన్. దట్ ఈస్ ఫాస్టింగ్. ఉపవాసం అంటే ఎందుకు చేస్తామంటే బ్రేక్ ద రొటీన్. దానివల్ల ఆత్మ పురోగతి ఎక్కువగా ఉంటుంది. అలాగే మౌనంగా ఉండడం. ఒక సంవత్సరం అంతా నేను 1996 అనుకుంటాను, 95 96 ఒక సంవత్సరం అంతా మౌనంలో ఉన్నాను. 2 సార్లు మాట్లాడాను మీటింగ్స్లో. లేకపోతే సంవత్సరం అంతా మౌనంగా ఉన్నాను. అప్పుడంతా అడిగేవారు నన్ను, మీరే మౌనంగా ఉంటే ఎవరు చెప్తారు స్వామీజీ ధ్యానంకి, ఈ మూమెంట్ ఆగిపోతుంది కదా అని చెప్పారు. అది నాకు తెలీదు. నాకు ఇప్పుడు ఎనర్జీ కావాలి. ఈ సంపాదించుకున్న ఎనర్జీతో భవిష్యత్తులో ఎన్ని కార్యక్రమాలు చేస్తామో నాకే తెలీదు. అంటే ఒక సంవత్సరం మౌనంగా ఉండడం వలన ఇన్ని సంవత్సరాలు నేను పనిచేయగలిగాను. అంటే అంత ఎనర్జీ వచ్చింది నాకు. గాంధీజీ ఒకరోజు మౌనంగా ఉండేవారు, ఆయన వారం అంతా సరిపోయేది ఎనర్జీకి. నేను ఒక సంవత్సరం అంతా మౌనంగా ఉన్నాను, ఈ 30 సంవత్సరాలు నాకు ఎనర్జీ వచ్చేసింది. బ్రేక్ ద రొటీన్. అలాగే 96, 97లో నేను ఉట్టి సూప్ మాటగా తాగేవాడిని. వెజిటేబుల్ సూప్, ఒక క్యారెట్ సూపు, ఇంకా వెజిటేబుల్ సూప్ తాగేవాడిని అంతే. ఒక సంవత్సరం అంతా కేవలం జీడిపప్పు తిన్నాను. ఇంకో సంవత్సరం అంతా రొట్టెలే తిన్నాను, రైస్ తినలేదు. ఈ విధంగా ఎప్పుడు నేను చేస్తుండేవాడిని. అంతే బ్రేక్ ద రొటీన్.
దీన్నే వ్రత మహిమ అంటారు. వ్రత మహిమ, వ్రతం అంటే ఒక రొటీన్. ఆ రొటీన్ బ్రేక్ చేయడం అనేది అది ఇంకొక వ్రతం. బౌలింగ్ వేస్తున్నాం అనుకోండి రైట్ హ్యాండ్తో, లెఫ్ట్ హ్యాండ్తో కూడా బౌలింగ్ వేయడానికి ట్రై చేయాలి. నేను టేబుల్ టెన్నిస్ ఆడతాను, రైట్ హ్యాండ్తో ఆడతాను, లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఆడతాను. బ్యాటింగ్ చేస్తాను, క్రికెట్ రైట్ హ్యాండ్ చేస్తాను, లెఫ్ట్ హ్యాండ్ కూడా చేస్తాను. బ్రేక్ ద రొటీన్. చెయ్యని పని ఎప్పుడు చేయాలి, తలపెట్టని పని తలపెట్టాలి. రోజు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, ఒక రూట్లో వెళ్తాము. ఇవాళ ఒక రూట్లో వెళ్ళాము, రేపు ఇంకో రూట్లో వెళ్ళాలి. కొంచెం అటు ఇటు అయినా సరే అది బ్రేక్ ద రొటీన్ ప్రిన్సిపల్. అది చాలా ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్. నీ మనసు ఎప్పుడు ఒకే గ్రూప్లో ఉండకూడదు, ఒకే మూసలో ఉండకూడదు. మనసుకి ఎప్పుడు పని పెడుతూ ఉండాలి. రకరకాల మూసల్లో వెళ్తూ ఉండాలి. అప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల అనుభవాలు వస్తాయి. ఒకటే మూసలో వెళ్తే ఒకటే ఆలోచన ఉంటుంది, ఒకటే అనుభవం వస్తుంది. రకరకాల మూసల్లో వెళ్ళాలి, రకరకాల అనుభవాలు కావాలి. రోజు పొద్దున్న ధ్యానం చేస్తున్నాం అనుకోండి, రాత్రి ధ్యానం చేయాలి. రాత్రి ధ్యానం చేస్తాం అనుకోండి, మానేసి పొద్దున్న ధ్యానం చేయాలి. ఇక్కడ ధ్యానం చేస్తాం అనుకోండి, అక్కడ పోయి ధ్యానం చేయాలి. బ్రేక్ ద రొటీన్. ఇక్కడ రోజు ఇక్కడే ధ్యానం చేస్తున్నాను, వాళ్ళ రోజుల తర్వాత అక్కడ పోయి ధ్యానం చేయండి. అది కొత్త ప్లేస్, కొత్త ప్రదేశము. కొత్త ప్రదేశంలో, కొత్త టైంలో, కొత్త సిచ్యువేషన్లో అదే ధ్యానం చేయడం అనేది ఒక కొత్త అనుభవం. ప్రకృతిలోకి వెళ్ళడం, ట్రెక్కింగ్స్లోకి వెళ్ళేవాడు. ఇప్పటిదాకా మేడం చెప్పారు ఎన్నోసార్లు ప్రకృతికి వెళ్ళింది. ఆవిడ ఉన్నట్టుండి మహోదర బాబాజీ కేవ్కి వెళ్ళడానికి నిశ్చయించుకుంది, ఒక్కటి కూడాను. అంటే బ్రేక్ ద రొటీన్. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ మహోదర బాబాజీ కేవు, హిమాలయాల్లో వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది. ఆవిడ 11 రోజులు ఉంది అక్కడ. బ్రేక్ ద రొటీన్. నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండకూడదు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకూడదు. ఏదో ఒక మార్పు ఉండాలి ఎప్పుడు. ఆ మార్పును మనం క్రియేట్ చేయాలి, మనం సృష్టించాలి. మనం సృష్టికర్త. మన పరిస్థితులను ఎవరు సృష్టిస్తారు? మనమే సృష్టించుకోవాలి. తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకుంటాం. ఎందుకు? బ్రేక్ ద రొటీన్. ఆ తల లీనాలు ఆయనకేం అక్కర్లేదు. నీ తల బోడిగా ఉండడం నీకు ఒక బ్రేక్ ద రొటీన్. గుండు చేయించుకుంటే హాయిగా ఉంటుంది కదా. ఆ హాయిగా ఉండడం కోసం గుండు చేయించుకుంటాం. ఎందుకు తిరుపతిలో గుండు చేసుకుంటారంటే బ్రేక్ ద రొటీన్. నువ్వు జీవితం అంతా జుట్టుతో, నువ్వు జీవితం ఆ జుట్టు లేకుండా కొన్ని రోజులు ఉండు. నా జుట్టే అందం అనుకుంటాను మనిషికి. ఆ అందం లేకుండా కొన్ని రోజులు ఉండు. బ్రేకింగ్ ద రొటీన్ అనే ప్రిన్సిపల్కే ఆ తిరుపతి గుండు. తీర్థయాత్రలు ఎందుకు పెట్టారు మన వాళ్ళు? బ్రేక్ ద రొటీన్ కోసం. నువ్వు సంవత్సరంతో ఇంట్లో ఉంటున్నావు కదా, కాశీకి పోయిరా, నడకలో పోయిరా. సంవత్సరం అంతా జీవితంలో ఇక్కడ ఇంట్లోనే ఉన్నావు కదా, నువ్వు కాశీకి పోయిరా. ఆ తీర్థయాత్రలు ఎందుకంటే బ్రేక్ ద రొటీన్ కోసం. నువ్వు కొత్త వాళ్ళని కలుస్తావు, కొత్త ప్రదేశాలను చూస్తావు, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తావు, కొత్త అనుభవాలతో వస్తావు, కొత్త ప్రగతితో వస్తావు, కొత్త ఉత్సాహంతో వస్తావు. కొత్త ఒక వింత, పాత ఒక రోత. కొత్తగా చేయడం అనేది వింత, చేసిందే చేయడం అనేది ఒక రోత. అదే వంకాయ కూర చేద్దాము, రకరకాలుగా చేసుకోవచ్చు. దాన్ని ఒక 100 వెరైటీస్గా చేసుకోవచ్చు. వంకాయ కూర ఒక 100 వెరైటీస్ చేయొచ్చు. ఆలుగడ్డ కూర రోజుకో వెరైటీ మనం తలపెట్టాలి, కొత్తగా చేసుకోవాలి.
కొత్త ఒక వింత, పాత ఒక రోత. నీ జీవితం వింతగా ఉందా, రోతగా ఉందా, ఇట్స్ అప్ టు యూ. రోజుకో కొత్త పుస్తకం చదవాలి. నేను 4-5 పుస్తకాలు ఒకటేసారి చదువుతుంటాను. ఒక 5 పేజీలు ఇక్కడ, 5 పేజీలు ఇక్కడ, 5 పేజీలు ఇక్కడ, 5 పేజీలు ఇక్కడ. నేను రోజుకో ఊరికి ఉండేవాడిని. ఎంతమందితో మాట్లాడలేదు, అంతా బ్రేక్ ద రొటీన్. నాకు అది అలవాటైపోయింది, నరనరాలో ఎక్కిపోయింది బ్రేక్ ద రొటీన్ అన్నది. మాట్లాడిన వాడితో మాట్లాడకూడదు, విన్నవాడితో మళ్ళీ వినకూడదు, చదివిన పుస్తకం మళ్ళీ చదవకూడదు, వేరే పుస్తకాలు చదవాలి. ఒకసారి భగవద్గీత చదివాం కదా, వేరే పుస్తకాలు చదువుతాం. భగవద్గీత ఒకసారి చదివితే అంత తెలిసిపోయింది మనకి, ఇక వేరే పుస్తకం చదువుతాం. కఠోపనిషత్తు చదువుదాం, మాండూక్యోపనిషత్తు చదువుదాం, బ్రహ్మసూత్రాలు చదువుదాం, బైబిల్ చదువుదాం, ఖురాన్ చదువుదాం, టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్ చదువుదాం, చైనీస్ బుక్ ఆఫ్ ద ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్ చదువుదాం. ఈ విధంగా ఎప్పుడు వేరే చేద్దాం. ఒక కొత్త ఊరికి వెళ్దాం, తిరుపతికి వెళ్దాం, తిరుపతి ఒక పక్క ఊరికి వెళ్దాం, ఆ పక్క ఊరి యొక్క ఇంకో పక్క ఊరికి వెళ్దాం. రోజుకో కొత్త చొక్కా వేసుకుందాం. వీలు ఉన్నప్పుడల్లా, వీలు ఉన్నప్పుడు అది వేరే మాట కదా. వీలు ఉన్నప్పుడు ఎందుకు వేసుకోకూడదు కొత్త చొక్కా? ఈ లాక్డౌన్ పీరియడ్లో 3 సినిమాలు చూస్తున్నాను రోజుకి. ఒక హిందీ సినిమా, ఒక తెలుగు సినిమా, ఒక ఇంగ్లీష్ సినిమా. ఇన్ని సినిమాలు ఎప్పుడు నేను వరుసగా చూడలేదు. నెల రోజు చూస్తున్నాను. బ్రేక్ ద రొటీన్. మళ్ళీ ఇలాంటి టైం దొరుకుతుందో దొరకదో, ఇప్పుడే చూసేసేయాలన్నీ. ఎప్పుడు ఏ పరిస్థితి వల్ల మనకి ఏది కొత్తగా చేయడానికి వీలుంటుందో ఆ పరిస్థితిని ఆ కొత్తగా చేయడం కోసం వినియోగించుకోవాలి. గుర్తుంచుకోవాలి, కొత్త ఒక వింత, పాత ఒక రోత. నీ వింత నువ్వే సృష్టించుకో, రోతలో ఉండమాకు. ప్రతిరోజు కాలు ఇటు పెడుతున్నాను అనుకో, కాసేపు కాలు మంచి ఈ కాలు తీసి ఇటువే పెట్టు. చేంజ్ ద రొటీన్. ప్రతి చిన్నదంటే ప్రతి పెద్దదంటే యూ కెన్ చేంజ్ ద రొటీన్, బ్రేక్ ద రొటీన్. ఎప్పుడు ఇలా పెట్టడం కాదు అలవాటు ఉంది, ఈ కాలు తీసి పెట్టద్దు, ఇది ఇంకో రొటీన్. ఎప్పుడు ఇలా హాయిగా కూర్చున్నాము, ఇంకో రొటీన్ ఇలా కూర్చో. ఎందుకైనా మార్పు చేసుకోవచ్చు. ఎప్పుడు నీకు రైట్ హ్యాండ్తో ఇలా చూపించడం వాటి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చూపించడం నేర్చుకో. You become more conscious when you are changing the routine. You become more aware. You become a conscious human being. రాత్రిపూట నిద్రపోయినప్పుడు ఒకవైపు తిరిగి పడుకుంటాం మనం. ఈసారి ఇవాళ ఇటువైపు తిరిగి పడుకో. ఒకరోజు అంతా వెల్లకిలా పడుకో, ఒకరోజు బోర్లా పడుకో. ఆ పడుకోవడంలో కూడా మార్పులు చేయి. ఒకరోజు మంచి మీద, ఒకరోజు కింద పడుకో. ఒకరోజు అంతా కుర్చీలోనే నిద్రపో. మార్పిడి చేయి. నీ మార్పులు నువ్వే చేసుకోవాలి, పక్కవాడు వచ్చి చేయడు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ మార్పును ఎప్పటికప్పుడు నువ్వే సృష్టించుకోవాలి. నిరంతరము మార్పులో ఉండాలి. మార్పు ఈజ్ ఈక్వల్ టు ప్రగతి. చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్. నో చేంజ్ మీన్స్ నో ప్రోగ్రెస్. చేంజ్ మీన్స్ ప్రోగ్రెస్. నువ్వు ఎన్నిసార్లు చేంజ్ చేస్తావు అన్నిసార్లు ప్రోగ్రెస్ అవుతావు. మార్పు అంటే చేంజ్, ప్రోగ్రెస్ అంటే ప్రగతి. చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్, మార్పు ఈజ్ ఈక్వల్ టు ప్రగతి. అదే మాంసం తింటున్నావు జీవితం అంతా.
మాంసం తింటే మానేసేయి, శాకాహారంలో ఉండు, అది ఎంత బాగుంటుందో తెలుస్తుంది. అది ఆ మార్పు చేయకపోతే నీకేం తెలుస్తుంది దాని గురించి? నేను ఎందుకు ధ్యానం చేయాలని అడుగుతారు చాలామంది. మార్పు కోసం పోయి ఆలోచన లేకుండా ఉండడం నేర్చుకో. ఎంతసేపు ఆలోచనలు ఎందుకు సతమతం అవుతున్నావు? యూ కెన్ చేంజ్ యువర్ థింకింగ్ ప్యాటర్న్. మార్పు చేయి. ఆలోచించకుండా ఉండు ఒక గంట సేపు, మాట్లాడకుండా ఉండు ఒక గంట సేపు, కదలకుండా కూర్చో ఒక గంట సేపు. ఎందుకు నేను కదలకుండా కూర్చోవాలి? నేను రోజు డ్యాన్స్ చేస్తున్నాను కదా, రోజు డ్యాన్స్ చేస్తున్నావు చెయ్యి, కానీ రోజు కదలకుండా ఉండడం కూడా నేర్చుకో. బీ స్టిల్. ఎందుకు ధ్యానం చేయాలంటే బ్రేక్ ద రొటీన్. ఆ మైండ్ ఎప్పుడు ఒక రొటీన్లో ఉంటుంది, ఆ రొటీన్ని బ్రేక్ చేయి. డూ మెడిటేషన్ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ద బ్యూటీ ఆఫ్ బ్రేకింగ్ ద రొటీన్. ఎప్పుడు నువ్వు చెట్లకు నీళ్ళు పోయలేదు, ఈసారి చెట్లకు నీళ్ళు పోయి ఎంత బాగుంటుందో తెలుస్తుంది. నేల తవ్వి ఒక విత్తనం పెట్టు, ఒక మొక్క పెట్టు, నాటు, దాన్ని చూసుకో, దాని బాగోగులు చూసుకో, ఎంత బాగుంటుందో జీవితం. డ్రైవింగ్ నేర్చుకో. ఒక కొత్త ఆట నేర్చుకో, కొత్త క్రికెట్ నేర్చుకో. స్పిన్ వేయడం రాదు, స్పిన్ వేయడం నేర్చుకో. ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, గుగ్లీ, చెస్ ఆడు. ఒక కొత్త కళ నేర్చుకో, ఒక కొత్త రాగం నేర్చుకో, ఒక కొత్త కీర్తన నేర్చుకో, ఒక కొత్త గమకం నేర్చుకో. ఎన్ని కొత్త విషయాలతో నింపుకోవచ్చు మన జీవితాన్ని. కొత్త ఒక వింత, పాత ఒక రోత. వింతలో జీవించాలి, రోతలో జీవించకూడదు. నీ వింతలకు నువ్వే కారణభూతం, నీ రోతలకు కూడా నువ్వే కారణభూతం. ఇప్పుడు ఎవడు కొత్తగా చేస్తాడులే అనుకుంటే ఆ రోతలో ఉంటావు. ఇప్పుడు కొత్త పుస్తకం ఎవడు చూస్తాడులే, ఇప్పుడు కొత్త కళ ఎవడు నేర్చుకుంటాడులే, ఇంకోసారి ధ్యానం ఎవడు చేస్తాడులే, అడవికి ఎవడు పోతాడులే, హిమాలయాకి ఎవడు పోతాడులే, హాయిగా ఇంట్లో కూర్చున్నాం కదా అంటే పాత ఒక రోత అది. నాన్ అడ్వెంచరస్ లైఫ్. అడ్వెంచర్ అంటే కొత్తగా చేయడము, వెంచర్ అంటే పాతదే చేయడము, అడ్వెంచర్ అంటే కొత్తది చేయడము, వెంచర్ అంటే చేసిందే చేయడము. భగవద్గీత ఉంటుంది, కొన్ని కొత్త శ్లోకాలు బట్టి పట్టు. రోజుకు ఒక శ్లోకం బట్టి పెట్టి నేర్చేసుకో. పుస్తకం చూసి చెప్పడం కాదు, పుస్తకం చూడకుండా చెప్పాలి. నువ్వు బట్టి పడితే వస్తుంది అది, ఎందుకు రాదు? భగవద్గీత ఒక 100 శ్లోకాలు నేను మార్క్ చేసుకుని దాన్ని బట్టి పట్టేశాను, ప్రతి పదార్థంతో సహా. తూ అంటే ఏమిటి, చా అంటే ఏమిటి, దాంతో సహా నేను బట్టి పట్టేశాను 1983లో. 6 నెలలు పట్టింది నాకు ఒక 100 శ్లోకాలు బట్టి పట్టడానికి, అర్థం తాత్పర్యంతో సహా. నా నోటికి వచ్చేసింది 100 శ్లోకాలు. ఎప్పటికంటే అప్పుడు ఒక శ్లోకం నోట్లోంచి బయటకు వస్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భావార్థ అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాకషః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. 100 శ్లోకాలు నేను చెప్పగలను, ఎందుకంటే 100 శ్లోకాలు నేను నేర్చుకున్నాను, టార్గెట్ పెట్టుకున్నాను. 700 శ్లోకాల్లో 100 శ్లోకాలు టార్గెట్ పెట్టుకున్నాను. నాకు 100 శ్లోకాలు వచ్చు. రాత్రి ఎప్పుడు నాకు లేచి చెప్పమనే చెప్పేస్తాను, అర్థంతో సహా, ప్రతి పదార్థంతో సహా. ఎందుకంటే 6 నెలలు నేను దాన్ని కూర్చుని కష్టపడ్డాను, నాకు ఆ రొటీన్ రావాలని చెప్పేసి. వచ్చేసింది, ఎందుకు రాదు? 100 శ్లోకాలు నాకు హాయిగా వచ్చు. ఆ సందర్భాన్ని బట్టి ఏ క్లాస్లో ఏ శ్లోకం పెట్టాలో బయటకు వచ్చేస్తుంది. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియ. యో న హృష్యతి, దేనికి
హర్షించడో, యోన శోచతి దేనికి ఎడవడో, యోన ద్వేష్టి దేన్ని ద్వేషించడో, యోన కాంక్షతి ఏది కోరుకోడో, యోన హృష్యతి యోన శోచతి యోన ద్వేష్టి యోన కాంక్షతి శుభాశుభ పరిత్యాగి శుభము లేదు అశుభం లేదు రెండు వదిలిపెట్టేసిన వాడు, భక్తిమాన్య తనలో తాను ఉన్నవాడు, స మే ప్రియ అలాంటి వాడు నాకు ప్రియుడు. స అంటే వాడు, మే అంటే నాకు, ప్రియుడు అంటే ప్రియుడు. ప్రతి పదంతో దాన్ని అర్థం చెప్పగలను 100 శ్లోకాలకి. అది టార్గెట్గా పెట్టుకున్నాను 1983లో. లోనే చైనీస్ ఫిలాసఫీ ఇంత పెద్ద పెద్ద పుస్తకం దొరికింది నా దగ్గర. అంటే లావోస్ దగ్గర నుంచి మావో సెట్టింగ్ వరకు ఆ చైనీస్ ఫిలాసఫర్స్ అందరి యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క టీచింగ్స్ అన్నీ ఉన్నాయి. 1000 పేజీల పుస్తకం అది చదివేశాను. 6 నెలలు పట్టింది నాకు. చైనీస్ ఫిలాసఫీ, చువాంగ్సు, లావోత్సు, మెన్షియస్, కాన్ఫ్యూషియస్, చాలామంది. నేను మళ్ళీ ఈ మధ్య రివైజ్ చేయలేదు కనుక కొంత మర్చిపోయాను, కానీ చాలా జ్ఞాపకం ఉంది నాకు. నేను చదివిన పుస్తకాలన్నీ నాకు ఇతోధికంగా జ్ఞాపకం ఉంటూనే ఉంటాయి. అందరూ భగవద్గీత ఎందుకు బట్టి పట్టరు? బట్టి పట్టాలి. భగవద్గీత కన్నా గొప్ప గ్రంథం ఉందా? లేనప్పుడు ఆ గొప్ప గ్రంథాన్ని మనం బట్టి పట్టాలి కదా. ముఖ్యమైన శ్లోకాలు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. కర్మ చేయాలి కానీ కర్మ ఫలం ఆశించకూడదు. అకర్మడుగా ఎప్పుడూ ఉండకూడదు. వెరీ సింపుల్. కర్మణి ఏవ అధికారహస్తే కర్మ చేయడం కోసం, ఏవంటే మాత్రమే, అధికారం అంటే అధికారము, తేవ అంటే నీకు, తే కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన ఆ ఫలం కోసం ఎప్పుడు కదాచన అంటే ఎప్పటికి కూడాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. కర్మ ఫలం కోసం కర్మ చేయకు, అలాగని చెప్పి ఎప్పుడు అకర్ముడుగా ఉండకు, ఎప్పుడు కర్మ చేస్తూనే ఉండు. ఎంత గొప్ప శ్లోకము. ప్రతి పదార్థంతో కోసం బట్టి పట్టేయాలి. మీరు ఎప్పుడు సంస్కృతం నేర్చుకున్నారు సార్ అంటారు. నేను ఎప్పుడు నేర్చుకోలేదు, కానీ ఈ శ్లోకాలు బట్టి పట్టేశాను ప్రతి పదార్థం సహా. ఓ 2 సంవత్సరాలు నేను జర్మన్ భాష నేర్చుకున్నాను, కానీ మళ్ళీ అది మర్చిపోయాను. దాన్ని మళ్ళీ అలవాట్లు పెట్టుకోలేదు నేను. ప్రతి ఒక్కటి చేయడం నిశ్చయించుకోవాలి. బ్రేక్ ద రొటీన్. గుడ్యో అనే గ్రేట్ మాస్టర్, ఆయన గొప్ప మాస్టర్ బ్రేక్ ద రొటీన్లో. అందరినీ డ్యాన్స్ చేయమనేవాడు. సరిగ్గా డ్యాన్స్ మధ్యలో స్టాప్ అనేవాడు. అందరూ ఎక్కడ ఉన్నవాడు అలానే ఆపాలి. అక్కడ గంట సేపు ఉంచేవాడు. డ్యాన్స్ చేస్తూ స్టాప్ అనేవాడు. వాడు ఏ డ్యాన్స్లో ఏ పొజిషన్లో ఉన్నారో వాడు అక్కడ స్టాప్ అయిపోవాడు. చిన్నప్పుడు మనం ఆడుకున్నాం స్టాప్ అనే గేమ్ అని. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ స్టాప్. అది బ్రేక్ ద రొటీన్ ప్రిన్సిపల్. అది అమెరికాలో మీటింగ్ ఉంది, అందరూ వెళ్ళాలి అని చెప్పేవాడు గుడ్జేవ్. పొలవమని అందరూ టికెట్ అన్ని బుక్ చేసుకుని యూరోప్ నుంచి అమెరికాకి వెళ్ళారు. అందరు మీటింగ్ అంతా ఉంటుంది. అందరూ ఒక 1000 మంది చేరుతారు. ఆయన స్టేజ్ మీద ఎక్కి మీటింగ్ క్యాన్సిల్ అంటారు. వాళ్ళకి ఈ గురువు గారిని తిట్టుకోవాలో తెలియదు, కొట్టాలో తెలియదు. కొట్టడానికి కూడా వచ్చారు కొంతమంది. మేము మా పనులన్నీ మానేసి ఇక్కడికి వస్తే ఇక్కడ మీటింగ్ క్యాన్సిల్ అంటారు, నువ్వు ఏదో చెప్తావని మేము వస్తాయని చెప్పి మీటింగ్ క్యాన్సిల్డ్. చూశారా? అది ఎంత గొప్ప జ్ఞాని అయితే కానీ ఆ పని చేయడు. చెప్పండి, మీరే చెప్పండి. ఆ గుడ్జేవ్ ఎంత గొప్ప జ్ఞానం చెప్పనలివి కాదు. ఆడుకుంటాడు అందరితో ఆయన. ఇంటికి రమ్మంటాడు పొద్దున్నే. వాడు 6 గంటలు రా అంటాడు. వాడు పొద్దున్న రాత్రంతా ఆలోచించి పొద్దున్న 6 గంటలకు వస్తాడు, 6 కిలోమీటర్లు నడుచుకుంటూ. ఈయన పడుకుని నిద్రపోతాడు. రాత్రి వరకు లేవాడు ఈయన. వాడు చచ్చినట్టు వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే.
అదేంటంటే మీరే రమ్మన్నారు కదంటే, అవును నేను రమ్మన్నాను, మీరు ఎందుకు మరి లేవలేదు, నన్ను కలవలేదు, నేను కలవలేదు, అంతే. యాక్సెప్ట్ చేయి. ఎలాంటి పరిస్థితి నువ్వు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. అందుకోసం అలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తాడు ఆయన. గుడిచేవు గురువులు ఎలా ఉంటారంటే అలా ఉంటారు. నువ్వేదో పొగుడుతాను వెళ్తే నేను తిట్టిపడి దొప్పుతారు. నువ్వేదో నన్ను తిట్టిపడితో వెళ్తా అనుకుని నేను పొగుడతారు. నువ్వు అనుకున్నట్టు వాళ్ళు ఉండరు, విపరీతంగా చేస్తారు. నీ భావనలు వాళ్ళకి తెలుసు. నీ భావనలు ఎలా ఉన్నా దాన్ని విరగొట్టడమే వాళ్ళ పని. బ్రేక్ ద రొటీన్. ఒకసారి ఏమైందంటే వివేకానందుడు రామకృష్ణ దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. అందరూ కూర్చున్నారు, వివేకానంద కూడా వచ్చాడు. రామకృష్ణ పరమహంస మాట్లాడలేదు ఆయనతో. మామూలుగా ప్రియ శిష్యుడు వివేకానందుడు మాట్లాడలేదు. అందరూ వచ్చి కూర్చున్నారు, వెళ్ళండి అంటే అందరూ వెళ్ళిపోయి ఆయన కూడా వివేకానంద కూడా వెళ్ళిపోయాడు. ఇది 6 నెలలు జరిగింది. ఒకసారి ఏమైందంటే కర్నూలులో ఉన్నప్పుడు ఒక డాక్టర్ ఉండేది దోన్లో, ద్రోణాచలంలో, డాక్టర్ నేత్రికా మేడం. ఆవిడ రోజు వచ్చి ధ్యానం నేర్చుకునేది. జోన్ నుంచి వచ్చి కర్నూలుకి వచ్చేసి ఒకరోజు ఏదో పిచ్చ వేషం వేసింది, ఏదో ఎవరి మీద కామెంట్ చేసింది, మన సీనియర్ ప్రిన్సిపల్ మాస్టర్ మీద. నాకు కోపం వచ్చింది. అప్పుడు ఏం చేశాను నేను, ఆవిడ వచ్చి కూర్చుంటే ఆవిడని ఇగ్నోర్ చేశాను. ఆవిడతో మాట్లాడలేదు. అయినా ఆవిడ వస్తూ కూర్చుంది. వివేకానంద అదే చేశాడు. 6 నెలలు అలా రెగ్యులర్గా వెళ్తున్నాడు. వెళ్ళాడు శ్రీమతి రామకృష్ణ పరమహంస దగ్గరికి. 6 నెలల తర్వాత అప్పుడు పలకరించాడు రామకృష్ణ పరమహంస వివేకానందుడు. అంటే బ్రేక్ ద రొటీన్ చేశాడు. 6 నెలలు రోజు వివేకానంద వస్తున్నా మాట్లాడలేదు. నేను కూడా అదే చేశాను. డాక్టర్ నేత్రిక మేడం వస్తే నేను వాటితో మాట్లాడలేదు. మళ్ళీ నేను గుంటూరుకి వెళ్తే అక్కడ గుంటూరు మీటింగ్లో అక్కడ చివరిలో కూర్చున్నా కనపడేది. నేను తిరుపతికి వెళ్తే తిరుపతిలో అక్కడ మీటింగ్లో ఆవిడ కనపడేది. 6 నెలలు తెప్పించుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత మాట్లాడడం అది వేరే మాట. కానీ ఇలా ఉంటారు. వాళ్ళని గురువుని తిట్టుకోవాలా లేదా పొగుడుకోవాలా, ఏం చేయాలో అలాంటి వాళ్ళతో ఏమి చేయలేము. వీ హ్యావ్ టు లెర్న్ ద ప్రిన్సిపల్, బ్రేక్ ద రొటీన్. అది నేర్చుకుంటాం ఎక్స్పర్ట్స్ దగ్గర, గురువుల దగ్గర. గురువు అంటే బిహేవియర్ ఇలా ఉండాలి అని ఎక్కడా లేదు. వాడు మారుతూ ఉంటాడు, ఊసరి వెళ్ళిలాగా, కెమెలియాన్ లాగా ఊసరి వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటుంది. ఈ వెధవ గురువులందరూ రంగులు మారుస్తూనే ఉంటారు. దానికి బలవంతమైన కారణం ఉంది. అది మామూలు విషయం కాదు. నేను మామూలుగా తిడతాను అందరినీ. మౌనంగా ఉన్నప్పుడు ఎలా తిడతాను? కాగితం మీద రాసి తిట్టేవాడిని. నువ్వు దొంగ వెధవా, తూర్పు తిరిగి దండం పెట్టుకో అని చెప్పేసి రాసి ఇచ్చేవాడిని. నువ్వు ఒక దొంగ వెధవి, నువ్వు తూర్పు తిరిగి దండం పెట్టుకో అని రాసిస్తే వాడు ఆ కాగితం జాగ్రత్త చేసి జేబులో పెట్టుకుని ఇప్పటికీ ఉన్న కాగితాలన్నీ అందరి దగ్గర. నోటితో తిట్టాను కానీ రాసి తిడతాను. తిట్టడానికి ఏముంది? ఎన్నో రకరకాల విధానాలు ఉన్నాయి తిట్టడానికి. ఈ బ్రేక్ ద రొటీన్ అనేది ఒక గొప్ప ప్రిన్సిపల్ అని ఈరోజు నేను చెప్తున్నాను. మేడం వచ్చారు, ఇవాళ నువ్వు స్టార్ట్ చేయని చెప్పాను. అప్పటికప్పుడు ఒక బ్రేక్ ద రొటీన్ చేశాను నేను. ఎంత బాగా చెప్పారో తన అనుభవాలన్నీ. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్ని పుట్టలు వెతకాలి మనం, అన్ని పాములను పట్టుకోవాలి. ఏ మనిషిలో ఏ జ్ఞానం ఉంటుందో ప్రతి మనిషిని తట్టాలి, ప్రతి మనిషిలోని జ్ఞానాన్ని మనం పొందాలి. మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అదే పని చేస్తుంది. అన్ని పుట్టల్ని వెతికి అన్ని పాముల్ని పట్టుకుంటుంది. ఇగో ఈ పుట్టలో ఈ పాము ఉంది, అందరూ తెలుసుకోండి. ఈ పాము బుస వినండి, ఎంత బాగుందో ఈ బుస. ఈ శరీరంలో ఈ ఆత్మ ఉంది, ఈ ఆత్మ యొక్క బుస వినండి, ఈ ఆత్మ యొక్క ఘోష వినండి. ఇంతకుముందు వినలేదు కదా, ఇప్పుడు వినండి అని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎంతో గొప్ప కార్యక్రమం చేస్తుంది. ప్రతిరోజు కొత్త కొత్త కార్యక్రమాలు పెడుతుంది.
పిరమిడ్ మాస్టర్స్, పిఎంసి మాస్టర్స్ నవకాంత్ గారికి, నంద ప్రసాద్ గారికి, మరి ఆనంద్ గారికి, అందరికీ ఎడిటోరియల్ టీం అందరికీ కూడాను ఎంతో రుణపడి ఉన్నాం మనం అందరం. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించేస్తోంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇప్పుడు ఇంతవరకు ఏ మెడిటేషన్ ఛానల్ చేయండి ఈ మెడిటేషన్ ఛానల్ చేస్తుంది. పాజిటివ్ న్యూస్, దే నో నెగిటివ్ న్యూస్. చెవుల్లో నెగిటివ్ న్యూస్ వినపడకూడదు, ఎప్పుడు పాజిటివ్ న్యూసే వినపడాలి. నోట్లోంచి ఎప్పుడు పాజిటివ్ న్యూసే బయటికి వెళ్ళాలి. మనసులో, బ్రెయిన్లో ఎప్పుడు పాజిటివ్ థాట్సే ఉండాలి. కళ్ళు ఎప్పుడు మంచి మంచి విషయాలని చూడాలి, కొట్టాటం చూడకూడదు. ఇద్దరు అమ్మలక్కలు కొట్లాడుకుంటున్నారు, జుట్టు పట్టుకుంటున్నారు, మనం చూడాలి. ఏంటి దాన్ని ఎందుకు చూడాలి? నో, వాళ్ళు జుట్టు పట్టుకున్నారు, మనం చూడము. ఇంకో పక్కన మంచి డ్యాన్స్ జరుగుతోంది, అది చూస్తాము. అమలకల కబుర్లకి మన చెవులు ఇవ్వము. ఎక్కడ సజ్జన సంగతి జరుగుతుందో అక్కడ చెవులు అప్పగిస్తాము. బ్రేక్ ద రొటీన్ పాటిస్తాము. చేసిందే చేయము, చేయంది చేస్తుంటాము. చేయింది చేయటమే మన జీవిత లక్ష్యము. కొత్త ఒక వింత, పాత ఒక రోత. రోతలో మాకు వద్దు, మాకు వింతే కావాలి. వింత తర్వాత వింత, వింత తర్వాత వింత, వింత తర్వాత వింత, ఎడతెరపు లేని వింతలు కావాలి మాకు. రోత తర్వాత రోత, రోత తర్వాత రోత వద్దు. దట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. వీ వాంట్ ఆల్వేస్ సంథింగ్ న్యూ అండ్ సంథింగ్ వండర్ఫుల్. కొత్త ఒక వింత, పాత ఒక రోత. ఎవరి వింతలను వాళ్ళే సృష్టించుకోవాలి. నా జీవితంలో నా వింతలన్నీ నేనే సృష్టించుకున్నాను. రోజుకో ఊరికి వెళ్తాను, రోజుకో 100 మందితో కొత్త వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు ఎవడో తెలియదు, కానీ వాళ్ళతో మాట్లాడాలి నేను. అదొక కొత్త పువ్వు, అందులో ఒక కొత్త మకరందం, కొత్త టేస్ట్. ఆ మకరందం నాకు కావాలి. ఆ పువ్వు మీద వాలుతాను, వాలి ఆ మకరందాన్ని రోలుతాను. ఒక కొత్త పుస్తకం చదువుతాను, ఒక కొత్త ఆట ఆడతాను, ఒక కొత్త సినిమా చూస్తాను. కొత్త ఒక వింత, పాత ఒక రోత. మీ జీవితాన్ని వింతలమయం చేసుకునేది మీరే, రోతలమయం చేసుకునేది కూడా మీరే. యువర్ చాయిస్ ఈజ్ యువర్స్. టెంపుల్కి వెళ్ళాలి, రోజు ఒకటే టెంపుల్కి వెళ్తామేంటి? వేరే వేరే టెంపుల్స్కి వెళ్ళచ్చు కదా. అడవికి వెళ్ళాలి, రోజు ఒకటే అడవికి వెళ్తామా? రకరకాల అడవులకి వెళ్ళచ్చు కదా. పాత సినిమా పాటలు వినాలి, ఘంటసాలవి, లతా మంగేష్కర్వి. పాత పాటలు ఎన్నో ఉన్నాయి, రకరకాల పాటలు వినాలి. ఒకటే పాట ఎందుకు వింటాము? రకరకాల పాటలు వినొచ్చు కదా. ఎన్నైనా చేయొచ్చు. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ న్యూ థింగ్స్ యూ కెన్ డూ ఇన్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్. ఆ లక్ష్యం ఉండాలి. నేను కొత్తగా ఉండాలి, కొత్త జీవితాన్ని ప్రతిరోజు ఉండాలి. కొత్త బంగారు లోకం అన్నారు, పాత బంగారు లోకం అనలేదు సినిమా. కొత్త బంగారు లోకం. బంగారు లోకం కావాలి, కానీ మనకు ఒక కొత్త బంగారు లోకం కావాలి. ఆ సినిమా పేరు కొత్త బంగారు లోకం, పాత బంగారు లోకం కాదు. బంగారు లోకమే, కానీ పాత వద్దు మనకి కొత్తది కావాలి. కొత్త ఒక వింత, పాత ఒక రోత. ఎన్లైటెన్ మాస్టర్ ఎప్పుడు కొత్తలోనే జీవిస్తాడు. ఓషో రజనీష్ ఎప్పుడు కొత్తలోనే జీవించాడు. ఒక కొత్త జోక్ చెప్తాడు ప్రతిరోజు, ఒక కొత్త కథ, పిట్ట కథ చెప్తాడు. ఆయన దగ్గర కొన్ని లక్షల పిట్ట కథలు ఉన్నాయి, కొత్త లక్షల జోకులు ఉన్నాయి. చెప్పిన జోక్ మళ్ళీ చెప్పాడు. అందరు పడి నవ్వాల్సింది అని చెప్తే. చెప్పడానికి అందుకే ఒక సాగరం ఉంది. చెప్పింది సత్య ఇంకోసారి చెప్పాడు. రోజుకో కొత్త జోక్ సృష్టిస్తాడు ఆయన. ఒక జోక్ చెప్తాను. ఒక మనిషి, నేను రోజుకి ఒకటే పండు తింటాను అన్నాడు. ఒకటే పండు తిని బతుకుతాను అన్నాడు. ఏం పండు అంటే పనస పండు అట. చూసారా? మన కడపలో మన ఫ్రెండ్స్ ఉన్నారు. కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు. ఈ సెక్రటరీకి ఇద్దరు దానం చేస్తున్నారు రోజుకి 3 గంటలు. పొద్దున్న ఆఫీస్కి వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటారు.
ప్రెసిడెంట్ సెక్రటరీ కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. నీ అనుభవం ఏంటంటే నీ అనుభవం ఏంటని చెప్పేసి ఈ సెక్రటరీ ప్రెసిడెంట్ అడుగుతాడు, స్వామీజీ మీ అనుభవం ఏంటి, నిన్న 3 గంటలు ధ్యానం చేశారు కదా, ఏం లేదా హాయిగా ఉన్నానంటే ఒక్క అనుభవం కూడా కొత్తగా లేదని చెప్తాడు. నీ అనుభవం ఏంటని అడుగుతాడు ప్రెసిడెంట్ సెక్రటరీని. ఓ 3 గంటల సేపు చెప్తాడు. బాడీ నుంచి బయటకు వచ్చాను, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ 3 గంటల సేపు అది చెప్తాడు. రోజు ఇలా జరుగుతుంది తంతు. ఈ ప్రెసిడెంట్కి కోపం వచ్చింది. ఈయన ఏం చెప్పలేకపోతున్నాడు. సెక్రటరీ అన్నీ చెప్పేస్తున్నాడు. ఒకరోజు సెక్రటరీ ఏం చెప్పాడు, ఇవాళ నుంచి నా శ్వాస మీద నీ దాత పెట్టన్నాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, జీవితం అంతా హ్యూమర్తో నిండి ఉండాలి. నవ్వుల పాటలు ఉండాలి, నవ్వుల బాట ఉండాలి, నవ్వుల వాన ఉండాలి. హ్యూమర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్, లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. ఏడుస్తూ జీవించకూడదు, నవ్వుతూ జీవించాలి, నవ్విస్తూ జీవించాలి. ఆ సినిమాలో బ్రహ్మానందం వస్తుండే మనం నవ్వుతాం. వాడి స్టైలు వాడు. ఒక జోక్ ఎలా ఉంటుందంటే, మనం ఇలా ఉంటుంది అనుకుంటే ఇంకో విధంగా ఉంటుంది అది. అప్పుడే దాంట్లో జోక్ వస్తుంది, ఒక హ్యూమర్ వస్తుంది. బ్రేక్ ద రొటీన్. ప్రతి హ్యూమరస్ పీపుల్ దే ఆర్ ఆల్ మాస్టర్స్ ఆఫ్ బ్రేక్ ద రొటీన్ పీపుల్. ఒక కొత్త వింతలో వాళ్ళు మాట్లాడతాడు, ఒక కొత్త తరహాలో వాళ్ళు మాట్లాడతాడు. సరిపోయావులే, బాగా వచ్చావులే, నిన్న నేను వచ్చాను కానీ నువ్వు ఎందుకు లేవు, ఏదో విధంగా ఒక ట్విస్ట్ ఇస్తాడు దానికి. ఆ ట్విస్ట్లోనే జోక్ ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది. ఆ ట్విస్ట్ పేరే బ్రేకింగ్ ద రొటీన్. అందుకే అందరూ ఆ జోకర్స్ అంటే ఇష్టం. సర్కస్కి వెళ్ళేవాళ్ళని చిన్నప్పుడు, సర్కస్లో ఒక జోకర్ వస్తాడు, వాడు అందరిని కొడుతుంటాడు, టపా కొడుతుంటాడు. పిల్లలంతా పగలబడి నవ్వుతుంటారు. ఆ జోకర్ ఎప్పుడు వస్తాడో చూస్తాడు. మేరా నామ్ జోకర్ సినిమా కూడా వచ్చింది మనకి. ఆ జోకర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ సర్కస్లో. వాడు ఏదో ఒక పిచ్చి చేష్టా చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏ పిచ్చి చేస్తాడో సడన్గా ఆడియన్లోకి వచ్చేసి అందరిని కొట్టి వెళ్ళిపోతుంటాడు. లేకపోతే సడన్గా ఆడియన్స్ కూర్చొని అందరిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాడు. అది అనుకోని చర్య. బ్రేక్ ద రొటీన్. జోకర్ అంటేనే బ్రేక్ ద రొటీన్. ప్రపంచంలోని చార్లీ చాప్లిన్ గొప్ప జోకర్. ఆ నడవడమే అడ్డంగా నడుస్తాడు ఆ చార్లీ చాప్లిన్, కాలు ఇలా పెట్టేసి. ఆ నడకలోనే ఒక కొత్త స్టైల్ చూపించాడు, బ్రేక్ ద రొటీన్ చూపించాడు. చార్లీ చాప్లిన్ కన్నా ఒక గొప్ప మాస్టర్ ఉన్నాడా అసలుకి? పగలబడి నవ్వుతుంటాడు చార్లీ చాప్లిన్ సినిమాలు. ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప ఎన్లైటెన్ మాస్టరో చార్లీ చాప్లిన్. ఆ విధంగా యాక్షన్ చేయగలగడానికి, ఆ విధంగా అందరినీ రంజింపజేయడం కోసం. మాటలు కూడా ఉండేవి కాదు, ఆయన యాక్షనే. ఫస్ట్ మూవీలు వచ్చాయి, తర్వాత టాకీలు వచ్చాయి. ఎన్నోసార్లు సినిమాలు చార్లీ చాప్లిన్ది మూకీలు చూశాను. అంటే మౌనంగా ఉండే మూకీలు, మాటలు ఉండవు, యాక్షన్ ఉంటుంది అంతే. నా పగలబడి నవ్వుతుంటారు అందరూ, పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతుంటారు. అంటే అంత రంజింప చేయగలిగాడు. మనం ఎందుకు చేయలేము? ఆయన గోల్ పెట్టుకున్నాడు చార్లీ చాప్లిన్. ఆ చార్లీ చాప్లిన్ గారికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తరఫున ప్రణామాలు చెప్పుకుంటూ, ఎప్పటికప్పుడు కొత్త వింతలను మనం అనుభవిద్దాము, చూపిద్దాము అందరికీ. రోత వద్దు, కొత్త ఒక వింత, పాత ఒక రోత. అందరికీ నమస్కారాలు. కాసేపు ధ్యానం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. పాదాలు 2 క్రాస్ చేసుకుని బ్రేక్ ద రొటీన్ చేద్దాం. నేను కింద కూర్చుని ఇవాళ వాయిస్తాను. ఎవరూ కళ్ళు తెరవద్దు. ఐ వాంట్ టు బ్రేక్ ద రొటీన్. ఎవరూ కళ్ళు తెరవద్దు. 15 నిమిషాలు. మీరు రోజు కూర్చునే దానికన్నా వేరే చోట కూర్చోండి, కూర్చొని చేయండి.
ధ్యానం ఇంతవరకు చేయని వాళ్ళు ఎందుకు చేయాలి అంటే బ్రేక్ ద రొటీన్ కోసము. మౌనంగా ఉండని వాళ్ళు ఇక మౌనంలో ఎందుకు ఉండాలంటే బ్రేక్ ద రొటీన్ కోసము. ఉపవాసం అంటే తెలియని వాళ్ళు ఎందుకు ఉపవాసం చేయాలంటే బ్రేక్ ద రొటీన్ కోసము. మాట్లాడని వాళ్ళు ఎందుకు మాట్లాడాలంటే బ్రేక్ ద రొటీన్ కోసము. వినని వాళ్ళు ఎందుకు వినాలయ్యా అంటే బ్రేక్ ద రొటీన్ కోసము. ఇప్పటిదాకా పుస్తకాలు చదవని వాళ్ళు ఎందుకు చదవాలయ్యా అంటే బ్రేక్ ద రొటీన్ కోసము. ఇప్పటిదాకా పిరమిడ్ కట్టని వాళ్ళంతా పిరమిడ్ కట్టాలి ఎందుకంటే బ్రేక్ ద రొటీన్ కోసము. ఇప్పటిదాకా శాకాహార ప్రచారం చేయని వాళ్ళు ఎందుకు చేయాలంటే బ్రేక్ ద రొటీన్ కోసం. ఎన్ని ఉన్నాయో చక్కటి బ్రేక్ ద రొటీన్ ప్రాక్టీసెస్. ప్రిన్సిపల్ ఒకటే, బ్రేక్ ద రొటీన్. కొత్త ఒక వింత, పాత ఒక రోత, ఎవరు కళ్ళు తెరవద్దు. కింద ఎందుకు కూర్చోవాలంటే బ్రేక్ ద రొటీన్ కోసము. కుర్చీలో కూర్చుని ఎందుకు నిద్రపోవాలంటే బ్రేక్ ద రొటీన్ కోసము. నిద్ర లేకుండా శివరాత్రి అంతా ఎందుకు జాగరణ చేయాలంటే బ్రేక్ ద రొటీన్ కోసము. ఎంత గొప్ప సిద్ధాంతమో బ్రేక్ ద రొటీన్ అనేది. చేసినట్లు చేయమాక, తల పెట్టనట్టు తల పెట్టు, ఇప్పటిదాకా మాట్లాడినట్టు మాట్లాడు. అదే చిన్నపిల్లల తత్వం. అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు యేసు ప్రభువు. కొత్త చేయడమే చిన్నపిల్లల యొక్క తత్వం. ఎప్పుడు పాత దాంట్లో ఉండడమే ఈ యొక్క ముసలి వాళ్ళ తత్వం. చేసిందే చేస్తుంటారు, మాట్లాడిందే మాట్లాడుతుంటారు. ముసలివాడు అయిపోయాడు వాడు. వాడు కొత్త తెలియదు, వాడికి జీవచ్ఛవం అయిపోయాడు వాడు. మా ఫాదర్ ఉండేవాడు, ఆయన ఎప్పుడు పాస్టర్ని జీవించేవాడు. ఎవరైనా ఇంటికి వస్తే నువ్వు ఎప్పుడు పుట్టావు తెలుసా, నువ్వు ఎక్కడ తిరిగావు తెలుసా, ఈయనకి తెలిసినవన్నీ చెప్తుండేవాడు. అదే ఆయన వింటూనే ఉండేవాడు. కొత్తతనం ఎప్పుడు లేదు మా ఫాదర్లో. మా మదర్లో ఎప్పుడు కొత్తతనమే. ఏదో ఒక కొత్త కుట్టు పని చేసేది, కొత్త వంట చేసేది. మా ఫాదర్ ఎప్పుడు పాత దాంట్లో జీవించేవాడు. ఆపోజిట్. మా ఫాదర్ తాను ఏమీ నేర్చుకోలేదు, ఎవరికి ఏమీ నేర్పించలేకపోయాడు. మా మదర్ అన్ని తాను నేర్చుకుంది అందరికీ నేర్పించగలిగింది. ఎప్పుడు కొత్తలో ఉండేది. మా ఫాదర్ ఎప్పుడు పాత్రలో జీవించేవాడు. రెండు ఆపోజిట్ క్యారెక్టర్స్. ఎవరూ కళ్ళు తెరవద్దు, శ్వాస మీద ధ్యాస. మా అమ్మగారు ఎప్పుడు కొత్తలో జీవించేవారు. మా ఫాదర్, మా నాన్నగారు ఎప్పుడు పాత్రలో జీవించేవారు. జీవితం అంతా ఆయన పాత్రలోనే జీవించాడు. ఆ రోజు అప్పుడు అలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది, నువ్వు ఆ రోజు అక్కడ పెట్టావు, ఇదే మాటలు. జీవితం అంతా ఆయన దగ్గర అవే విన్నాను నేను. రోత, పెద్ద ఒక రోత. ఆయన మాటలు వినాలంటే పెద్ద రోత. ఎప్పుడు మా అమ్మగారి దగ్గర మేము చేరేవాళ్ళం. ఆవిడ ఎప్పుడు ఏదో కొత్త పని చేస్తూనే ఉండేది. ఒక కొత్త పాట పాడుతుండేది, ఒక కొత్త కుట్టు కొడుతూ ఉండేది మిషన్, ఒక కొత్త వంట చేసేది. కొత్త వాళ్ళకి అన్ని ఇవన్నీ నేర్పించేది ఆవిడ. మా మదర్ కొత్త ఒక వింతలో జీవిస్తే మా ఫాదర్ పాత ఒక రోతిలో జీవితం అంతా. ఇద్దరు గ్రేట్ ఎగ్జాంపుల్స్ నాకు. ఏది చేయకూడదో ఏది చేయాలో.
ఆఖరి ఒక నిమిషం, ఓన్లీ 1 minute, my dear friends. Be with your breath. Be with your normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath. Final 1 minute. ఆఖరి 30 సెకండ్లు. బీ విత్ యువర్ బ్రెత్. Twenty seconds. Ten seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Slowly keep your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Remove your hands and you may open your eyes. Thank you very much, my dear friends.